దేవుని వాక్యం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఇలా ఉన్నాయి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మరో స్థలములో మరి యొక్క వచనాన్ని మనం చదువుదాం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ప్రభు ఈ వచనాలు ఈ రాత్రి మన ధ్యానం కొరకై ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ చివరి 3 దినాలు నా ముందు ఉన్న 3 అంశాలు: విశ్వాసి రాకడ, విశ్వాసి సిద్ధపాటు, విశ్వాసి సంపూర్ణత. గతించిన రాత్రి విశ్వాసి రాకడను గూర్చి మీతో నేను పంచుకుంటూ వచ్చాను. మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, ఆయన ప్రత్యక్షత, అది మనకు శుభప్రదమైన నిరీక్షణ. ఆయన బెత్లెహేములో శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షత గొర్రెపిల్లగా మనందరి కొరకు తన ప్రాణం అర్పించడానికే. అటు తరువాత ఆయన ఒక రోజున మహిమగల దేవుడుగా ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షత కొరకే క్రైస్తవ సార్వత్రిక సంఘం ఎదురు చూస్తూ ఉంది. ఆ ప్రత్యక్షతకు పౌలు భక్తుడు పెట్టిన పేరు శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండోసారి తన ప్రత్యక్షతను అనుగ్రహించడం, అది మనకెందుకు శుభప్రదమైన నిరీక్షణ అయ్యిందో గతించిన రాత్రి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెబుతూ వచ్చాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ ప్రత్యక్షత, అది శుభప్రదమైన నిరీక్షణ అవ్వడానికి మొదటి కారణం, అది మనను పవిత్రీకరించే నిరీక్షణ అని చెప్పాను. యేసుక్రీస్తు రాకడ విషయమై ఈ నిరీక్షణ కలిగి ఉన్న మనం, ఆయన తను తాను పవిత్రునిగా చేసుకున్న ప్రకారం మనము కూడా మనల్ని మనం పవిత్రీకరించుకుంటాం. ఆ పవిత్రీకరణ ఏంటో మీతో రాత్రి చెప్పాను. రెండవ సంగతి, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మనకు శుభప్రదమైన నిరీక్షణ. అది ఎందుకు శుభప్రదమైన నిరీక్షణ అంటే, అది మనలను ప్రోత్సాహపరిచే నిరీక్షణ.
ఆయన వచ్చినప్పుడు ఆయన సంఘం ఆయన ప్రక్కగా చేరుతుంది. ఆయన సింహాసనం మీదకి వస్తాడు. భూమి మీద అస్తవ్యస్తంగా ఉన్నవన్నీ చక్కబెడతాడు. చివరికి సముద్రం జలములతో నిండి ఉన్నట్టు భూమి అందంతటా ఆయన జ్ఞానము చేత భూమి నింపబడుతుంది. అది ఒక క్రైస్తవ విశ్వాసికి అది ఎంతో గొప్ప ప్రోత్సాహం. అందుకే ఈ శుభప్రదమైన నిరీక్షణ మనకది ప్రోత్సాహపరిచే నిరీక్షణ అని చెప్పాను. మూడవ సంగతి, ఇది మనకు శుభప్రదమైన నిరీక్షణ. ఎందుకని అని అంటే, ఇది మనల్ని సవాలు చేస్తున్న నిరీక్షణ అని మీతో చెప్పడం జరిగింది. ఇది ఏమని సవాలు చేస్తుంది అని అంటే, ఆయన వస్తాడు, మనం ఎత్తబడతాము. ఆ రోజున ఆయన సముఖమందు మనం నిలబడి ఉన్నప్పుడు మన ఆనందం, మన అతిశయం, మన కిరీటం మన ద్వారా రక్షించబడిన వ్యక్తులు అవుతారు. కనుక ఆయన వచ్చేస్తున్నాడు, నువ్వు ఎత్తబడతావు. కనుక త్వరగా ఆయన కొరకు మనుషులను సంపాదించుకో అని ఆయన రాకడ సత్యం మనలను సవాలు చేస్తూ ఉంది. అందుకనే ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ, అనగా ఇది మనల్ని సవాలు చేయే నిరీక్షణ అని చెప్పాను. అటు తరువాత ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ ఎందుకని అంటే, ఇది మనల్ని సమైక్యపరచు నిరీక్షణ. ఆయన రాకడ సమీపిస్తూ ఉండగా, మనము కూడా ఆయన రాకడకు సమీపమవుతూ ఉండగా, మనము కూడా ఆయనకు సమీపంగా బ్రతికే ప్రక్రియను ఆరంభించాలి. మనం ఒకరికొకరము దగ్గర కావాలి. ప్రేమ చేత మనం ఒకరినొకరం సమైక్యపరచుకోవాలి. దాని గురించిన సంగతులు కూడా కొన్ని మీతో చెప్పడం జరిగింది. చివరగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ ఇది శుభప్రదమైన నిరీక్షణ ఎందుకైందనంటే, ఇది మనలను ఆదరించు నిరీక్షణ. ఆయన వచ్చినప్పుడు, మనం ఎత్తబడినప్పుడు మనకు సంక్రమించేవి చాలా ఉన్నాయి. ఒక శ్రేష్టమైన దేహం వస్తుంది, ఒక శ్రేష్టమైన సంబంధం వస్తుంది, ఒక శ్రేష్టమైన నివాసం వస్తుంది, ఒక శ్రేష్టమైన ఉద్యోగం వస్తుంది. కనుక ఈ మాటల చేత మనం ఒకరినొకరు ఆదరించుకోవాలి. అందుకే ఇది ఆదరించు నిరీక్షణ అని నేను రాత్రి మీతో చెప్పాను. సరే, ఒకసారి మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే, యేసుక్రీస్తు యొక్క రాకడకు విశ్వాసకున్న సంబంధం ఇది మనకు అర్థం కాకపోతే, ఆ నిరీక్షణ మనకు బోధపడకపోతే, ఈ రోజున విశ్వాసి సిద్ధపాటు ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. దీన్ని మనం అర్థవంతంగా ఆలోచించలేమని మరోమారు దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మరి నిన్న ఆసక్తితో వచ్చి వాక్యం విని నేర్చుకున్న మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తూ, మనం ఇప్పుడే పాడుకున్నాము, నాతో మాట్లాడు ప్రభువా అని. ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన వాక్యపు అద్దంలో మనల్ని మనం చూసుకొని, సుత్తి వలె సరిచేసే వాక్యం, అగ్ని వలె మనలను దహించే ఆయన వాక్యం మన జీవితాలను మరి సరిచేయనట్లుగా ఆయన కృపను కోరుతూ, ఈ రాత్రి విశ్వాసి సిద్ధపాటు అనే ఈ కీలకమైన అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం. మా పాప శాపముల చేత నాశనమునకు మేము వెళుతూ ఉండగా, నీ కుమారుని మా నిమిత్తమై ఒక బలి పశువుగా ఆ శిలువలో నీ కుమారుని మీరు విడిచిపెట్టి, ఆయన అర్పించుకున్న ఆ ప్రాణాత్మ దేహముల వలన మాకు పాపక్షమాపణ విమోచన కలిగించి, అంధకార సంబంధమైన లోకమునకు చెందిన మమ్మలను నీ కుమారుడి యొక్క రాజ్యవాసులుగా మీరు మమ్మల్ని మలచారు. మీకు కృతజ్ఞతలు. ఈ గంభీరమైన అనుభవాలు మా జీవితంలో ఉండగా, నీ కుమారుడు మా కొరకు మరోసారి
ఆయన వేంచయ్యని ఉండగా ఆయన్ను ఎదుర్కోవడానికి మేము సిద్ధపడవలసి ఉంది అని నీ పరిశుద్ధ లేఖనాలు మాకు బోధపరుస్తూ ఉండగా మేము సరియగు రీతిగా మేము సిద్ధపడడానికి కావలసిన కృప నాకును మాకును సమృద్ధిగా మీరు అనుగ్రహించమని, మా బలహీనతల్లో నీ బలము పరిపూర్ణం చేయమని మమ్మల్ని మేము మీ నమ్మకమైన నీ కృపకు అప్పగించుకుంటూ మా మనోనేత్రం వెలిగించమని, మా హృదయాలు నీకు భయపడి నీ వాక్యం అంగీకరించినట్లుగా చేయమని, మిట్టుకు మేము నీ రాకడ కొరకై, నీ కుమారుని యొక్క రాకడ కొరకై సిద్ధపడడానికి మీ కృప అనుగ్రహించుదరని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులంగా మనం కలిగి ఉన్న నిరీక్షణ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు వేంచయ్యనై ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు మనకంటే ముందు మృతులైన వారు మొదట లేచి వారు మహిమ దేహాలతో ప్రభువుని ఎదుర్కొంటారు అని, ఆ మీదట బ్రతికి ఉన్న సజీవులుగా ఉన్న మనం ఎత్తబడతాము అనేటువంటి మాటలు మన విశ్వాసములో మనం ఎరిగిన మాటలే. అయితే ప్రభు అయిన యేసు రాకడ సార్వత్రిక సంగమగా మనం ఎత్తబడ్డం, ఈ రెండు మంచి అనుభవాల గురించి ఒక రెండు మాటలు చెప్తాను. ఆయన రాకడ మనం ఎత్తబడ్డం ఇది అకస్మాత్తుగా జరిగే సంఘటన. ఇది అకస్మాత్తుగా జరిగే సంఘటన. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఇది అకస్మాత్తుగా సడన్గా జరగవచ్చు, అది ఇప్పుడు అప్పుడు అని ఒక తేదీని సమయాన్ని మనం నిర్ధారించలేము, ఇది అకస్మాత్తుగా జరిగే సంఘటన అన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం తెలుగు బైబిల్లో 51, 52 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము అనే మాట మనం చదువుతాం. ఈ వచనం మనకేమి నేర్పిస్తుంది అని అంటే, ప్రభు అయిన యేసు రాకడ సార్వత్రిక సంగమగా మనం ఎత్తబడ్డం, ఇది ఒక అకస్మాత్తుగా జరిగే అనుభవం, సడన్ ఎక్స్పీరియన్స్. ఈ మాట మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది అకస్మాత్తుగా జరిగేది కాబట్టి ఆ కాలాలు సమయాలు తెలుసుకోవాలని ఆనాటి అపోస్తుల దగ్గర నుంచి ఈనాటికి చాలామంది బోధకుల వరకు ఎంత ఉబలాటమో చెప్పలేం. యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆ శిష్యులు 11 మంది అడిగారుగా, ఆ కాలం ఎప్పుడు సంభవిస్తుంది అని అడిగితే, కాలములు తెలుసుకోవడం మీ పని కాదు, మీరు పైనుంచి శక్తిని పొంది ఆ శక్తి చేత మీరు యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండండి, ఆ సమయాలు నా తండ్రి స్వాధీనములో ఉన్నాయి అని ప్రభు చెప్పారు. ఆనాడు ఆ 11 మంది శిష్యుల లగాయత్తు ఈరోజు వరకు చాలామంది బోధకులకు, సేవకులకు, విశ్వాసులకు ఆ సమయాలు తెలుసుకోవాలని ఎంత ఉబలాటమో చెప్పలేం. గత 4 దశాబ్దాలలో ఎంతోమంది బోధకులు పలానా సంవత్సరం, పలానా నెల, పలానా తేదీ యేసుప్రభు వచ్చేస్తున్నాడు అని చెప్పి మన వాళ్ళు చేసిన ప్రకటనలు అవి విక్రంతల పాలవ్వడం మనకు తెలియని విషయం కాదు. చాలామంది చెప్పారు, పలానా సంవత్సరం ప్రభు వచ్చేస్తున్నాడు, సంఘం ఎత్తబడిపోతుంది అంటే మన వాళ్ళు కూడా ఒక గొర్రెల మందలాగా, అయ్యో వాళ్ళకెంతో ప్రత్యేకమైన ప్రత్యక్షత దొరికింది, అయ్యగారు చెప్పారు, అమ్మగారు చెప్పారు అని చెప్పి ఆ రోజు కొరకు ఆ సంవత్సరంలో వారి ఎదురు చూపులు ఇన్ని అన్నీ కావు. సరే, వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే పనికి ఇప్పుడు అనవసరం. కానీ కాలములు, సమయములు తండ్రి స్వాధీనములో ఉన్నాయి. కాలాలు తెలుసుకోవడం మన పని కాదు.
ఆ కుమారుని యొక్క రాకడ అకస్మాత్తుగా సంభవిస్తుంది కనుక దాని కొరకు సిద్ధపడ్డమే మన పని. ఆత్మను పొంది మనం చేయవలసిన పని చేస్తూ ఆయన రాకడ కొరకు మనం ఆకాంక్షిస్తూ ఉండడం, అదే మన సిద్ధపాటు. ఇది కొంచెం మనసులో ఉంచండి. రెండవ సంగతి చెప్తాను, వినండి. యేసు ప్రభు యొక్క రాకడ, సంఘం ఎత్తబడే సమయం, ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం. ఇది షాకింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకు ఇది షాకింగ్ అని అన్నానంటే, ఎత్తబడతారు అనే వాళ్ళు మిగిలిపోతారు, ఈడెత్తబడతాడా అనుకునే వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. నీ గుండె గతుక్కమంటది. నేను మిగిలిపోయానంటే అనిపిస్తుంది. ఒకవేళ మిగిలిపోతే ఆడిపోయాడేంటి అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, ఆయన రాకడ, సంఘం ఎత్తబడ్డం, ఇది భలే షాకింగ్గా ఉంటుంది మనుషులకు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే తన పర్వత ప్రసంగంలో ఒక మాట ఇలా చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రియులారా 22వ వచనం చూడండి. ఏమంటారంట ఆ రోజున వాళ్ళు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మల్ని ఎన్నడను ఎరుగును, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుంచి పొండని వారితో చెప్పుదును అన్నాడు. అమ్మ, గమనిస్తున్నారా ఈ మాట? ఎత్తబడతామనుకునే వాళ్ళు మిగిలిపోయి కనబడతారు. వీడు ఎత్తబడ్డు వెళ్ళడనుకునే వాళ్ళు వెళ్ళిపోయి కనబడకుండా అయిపోతారు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ, అలాగనే మన యొక్క ఎత్తబడే అనుభవం, ఇది ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే ఒక సంఘటన. ఇది అకస్మాత్తుగా జరుగుతుంది. ఇది ఆశ్చర్యంగా జరిగిపోతుంది. అందుకొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు సిద్ధపడండి అన్నాడు. ఆయన వెనుక వచ్చిన అపోస్తలులు, అటు పేతురు కావచ్చును, లేక పౌలు భక్తుడు కావచ్చును, వారు కూడా సిద్ధపడండి అని చెప్పడం పరిశుద్ధ లేఖనాల్లో కోకొల్లల మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రియమిత్రులారా, ఈ రోజున సిద్ధపడ్డ విశ్వాసి సిద్ధపాటు, ఇది మనం ఆలోచించబోతున్నాం. నేను ఆ సంగతి మీతో చెప్పే ముందు వినండి. ఒక జరిగిన సంఘటన, అంటే ఏదో కథగా చెప్పుకున్నది జరిగిందని అంటారు కానీ ఏమో, ఎందుకంటే ఈ పుక్కిట పురాణాల్లో చాలా సంగతులు జరిగాయని మనం అనుకుంటాం కానీ జరగకపోవచ్చును. కానీ అందులో ఒక నీతి ఉంది గనక ఆ సంఘటన మీతో చెప్తాను. ఒక చక్రవర్తి గారు ఉన్నట్ట. ఆయనకేమో నవ్వించేటువంటి మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళని రాజుగారి దగ్గర భట్రాజులు అంటారు కదా. భట్రాజులు అంటే రాజుగారికి ఒళ్ళుమండిపోయినప్పుడు, రాజుగారికి చిరాకు పుట్టినప్పుడు, ఎవడో వచ్చి రాజుగారు నవ్విస్తే ఆ ఒత్తిడి, ఆ చింత నుంచి బయటపడడానికి తను నవ్వించేటువంటి ఆశగాలను, అదే భట్రాజులు ఉంచుకుంటాట రాజు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అయితే వీళ్ళందరిలో ఒకడు ఎంత అమాయకంగా మాట్లాడతాడో, ఎంత అజ్ఞానంగా మాట్లాడతాడో, కానీ వాడు మాట్లాడిన మాటలు అందరూ కడుపబ్బా నవ్వుకుంటారన్నమాట. సరే, రాజుగారికి ఒక మారు అనిపించిందట, నన్ను బాగా నవ్వించి, నాకు ఒత్తిడి తగ్గించి, నాకు సేవ చేసిన వీళ్ళందరికీ నేను సన్మానం చేద్దామని ఒక సన్మాన సభను ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ఒక బహుమానం ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. సరే, ఈ అజ్ఞానంగా అమాయకంగా మాట్లాడేవాడు ఉన్నాడని చెప్పాను చూశారు. వాడు కొంచెం ఆలస్యంగా వచ్చాడంట సన్మాన సభకు. రాజు వాడిని గమనించి, నేను పిలిపిస్తే వీడు ఆలస్యంగా రావడమా, వీడికి తగిన శాస్తి నేను చేసి చూపిస్తానని అనుకుని, మొత్తానికి అందరి సన్మానం అయిపోయింది. వాడు కూడా ఉన్నాడు, ముందుకొచ్చాట. ముందుకొచ్చినప్పుడు రాజు అన్నాడట, అయ్యో, నేను సన్మాన సభలో ఏమేమి ఇద్దామనుకున్నానో వీళ్ళందరికీ ఇచ్చి పంపించాను. ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. కానీ నువ్వు ఆలస్యంగా వచ్చావు చూసావా, నువ్వు చాలా మూర్ఖుడు అని నాకు అర్థమైంది. అందుచేత నీకో బహుమానం నా దగ్గర ఉంది. ఇదిగో, ఈ కర్ర తీసుకొని నీ దగ్గర ఉంచుకో. ఇది మూర్ఖుడు అని నేను నీకు ఇచ్చిన బహుమానం. నీకంటే పెద్ద మూర్ఖుడు ఎవడైనా కనబడితే వాడికి అది ఇచ్చేద్దువులే, అప్పుడు రా, నీకు మంచి బహుమానం ఇస్తానన్నాడు. వాడేమీ ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, మహాప్రభు మీకు నిండా వందనాలు, నేను చాలా మూర్ఖుడునని, ఫూల్నని, మీరు నన్ను ప్రేమించి కర్ర ఇచ్చినందుకు మీకు నిండా వందనాలని కర్ర పట్టుకుని పోయాడు. వాడు ఇక్కడ ఉన్నారా లేదా? కర్ర పట్టుకుని పోయాడు. వాడు ఎక్కడికి పోయినా కర్రతోనే తిరుగుతున్నాడట.
వాడు ఎక్కడ పోయినా కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు. వాడు ఉపలాటం ఏంటో తెలుసా, రాజుగారు ఏదో ఖరీదైనది ఇస్తానన్నారు కదా, నాకంటే మూర్ఖుడు ఎక్కడైనా దొరికితే ఆడికి ఇచ్చేద్దాం, ఆ బహుమానం సంపాదించుకుందామని ఎక్కడ పోయినా కర్ర పట్టుకుని పోతుంటే ఈడికంటే మూర్ఖుడు ఎవడో కనబడటంలా. చివరికి రాజుగారికి సుస్థి చేసిందని, అనారోగ్యం వచ్చిందని కబురు వచ్చిందట. సరే, అందరూ పోయి పలకరించి వస్తున్నారు. ఎవరన్నారట, ఏమిరా బాబు నువ్వు వెళ్ళి రాజుగారిని పలకరించి వచ్చావా అన్నారట. లేదు లేదు, ఇప్పుడు వెళదామనుకుంటున్నాను అని చెప్పి చేతులు ఏముంటుంది, మీకు బాగా గుర్తొచ్చింది. సరే మంచిది. ఆ కర్ర పట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారేమో మంచం పట్టేశాడు, గడికో గంటకో చచ్చేలాగున్నాడు. రాజుగారి పక్కన నిలబడి, అయ్యో మహాప్రభు, ఏంటి ఈ పరిస్థితిలో ఇలా అయిపోయారు మీరు, మిమ్మల్ని చూడడం నాకు చాలా బాధేస్తుంది అన్నాడంటే ఇలా కర్ర పట్టుకొని. రాజుగారు అన్నారట, ఒరే నేను వెళ్ళిపోతున్నాను రా అన్నారట. వెంటనే వాడన్నాడట, ఎక్కడికి మహాప్రభు అన్నాడు. అదేంట్రా నేను వెళ్ళిపోతున్నానంటే ఎక్కడికని అడుగుతాడు ఈడు మూర్ఖుడు అనుకొని, ఏంటా ప్రశ్న అన్నాడట. సరే మహాప్రభు మీరు వెళుదురు కానీ వెళ్ళే దగ్గర కానీ నాకు రెండో ప్రశ్న, మీరు బట్టలు సరుకులన్నీ సర్దుకున్నారా అన్నాడంట. వీడికి భలే వ్యంగ్యంగా ఉందే, నేను వెళ్ళిపోతున్నా చావబోతున్నానని చెబుతుంటే వీడు చాలా పరిహాసం చేస్తున్నాడని ఏంటలా అడుగుతున్నావు అన్నాడట. అవును మహాప్రభు, మీరు వెళ్ళే దగ్గరకు వంటోళ్ళు, మీరు వెళ్ళే దగ్గరికి మీ చాకలోళ్ళు, మీరు వెళ్ళే దగ్గర మీ పనులు చేసే బంట్రౌతులు అందరినీ ముందు పంపించారా అన్నాడట. రాజుగారికి భలే ఒళ్ళిమండిపోతా ఉంది. నేను చావబోతున్నానరా వెళ్ళిపోతున్నానంటే ఇంత పరిహాసమా వీడికి? బట్టలు సర్దుకున్నారని అడుగుతాడు, మీకంటే ముందు మీ పనుల్ని చాకలోల్ని వంటోళ్ళని పంపించారని అడుగుతాడు. వీడికి ఇంత పరిహాసం అయిపోయిందా నా చావని ఎవడు కోపంగా లేస్తే వెంటనంట, మహాప్రభు దండం పెడతానేమనుకోకండి, అంత కోపగించుకోకండి, మీరు నాకు ఒక కర్ర ఇచ్చారు, ఈ కర్ర నీకంటే మూర్ఖుడు ఎవడైనా కనబడితే వాడి చేతిలో పెట్టమన్నారు, మీరేమనుకోకండి, కర్ర మీరు తీసుకోండి అన్నాడు. అదేంట్రా నాకు ఇస్తున్నావు ఈ కర్ర అన్నాడు. అవును మహాప్రభు, నాకంటే మీరే పెద్ద మూర్ఖుల్లాగున్నారు, వెళ్ళిపోతున్నానని అంటారు, ఎక్కడికి వెళ్ళారంటే జవాబు లేదు మీ దగ్గర, మీరన్నీ సర్దుకున్నారంటే జవాబు లేదు మీ దగ్గర, మీరు రాజు కదా, మీ పనులు చేసేదానికి బంటౌతులు వంటవులు చాకలోళ్ళు పంపించారంటే మీరు నా మీద కోప్పడిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియనప్పుడు, దాని కొరకు మీరు సరిగా సిద్ధపడినప్పుడు మీరు నాకంటే మూర్ఖులు అనిపిస్తుంది, దయచేసి కర్ర తీసుకోండి, మీరు నాకు ఏ బహుమానం ఇవ్వకపోయినా పర్లేదు కానీ రాజుగారే నాకంటే మూర్ఖుడని తేలిపోయిందని కర్ర ఇచ్చిపోయాడంటాడు. అర్థమైందా? సరే, మీరు బాగా నవ్వారు కానీ ఇప్పుడు ప్రభు వస్తాడు, మేము ఎత్తబడతాము అని పాడుతున్నామే పాటలు, చెప్పుకుంటున్నామే ప్రసంగాలు, మరి ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసా? దాని కొరకు మీరు సరిగానే సిద్ధపడ్డారా? సిద్ధపడకపోతే ఇందాక రాజుగారిలో కర్ర రాజుగారి చేతిలో పెట్టినట్టు ఏమండి మీ దగ్గర కూడా ఏదో వదిలేసి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది రాత్రి. మనం ప్రయాణం చేయబోతున్నాం ఎక్కడికి? వినండి ప్రియులారా, ఈ భూలోకము నుంచి పరలోకానికి పోబోతున్నాము, ఈ తాత్కాలికము నుంచి శాశ్వతములోనికి ప్రయాణం చేయబోతున్నాము. దేవునికి దూరముగా ఉన్న మనం దేవునికి సమీపస్తులుగా వెళ్ళిపోబోతున్నాము. దాని కొరకు సరైన సిద్ధపాటు అది అవసరం కనుక విశ్వాస సిద్ధపాటు అనే టాపిక్ మీ పాస్టర్ గారే తయారు చేసి ఇచ్చారు. ఏమైంది, ఎవరో తయారు చేసి ఇచ్చినవి కావివి. కనుక విశ్వాసి ఆయన రాకడ గురించి ఎరిగిన నీవు విశ్వాసిగా నువ్వు సిద్ధపడాలిగా. ఇంతకీ ఎలా సిద్ధపడాలో ఏమండి, ఎత్తబడ్డంలో సిద్ధపాటు నేను చాలామంది జీవితాలను చెప్పగలను కానీ ఏమండి చాలా క్లాసికల్గా ఏమండి సాంప్రదాయకంగా కనబడే ఒక ఆయన ఉదాహరణ చెప్పి ఆయన సిద్ధపాటు చెబుతాను. ఆయన సిద్ధపాటులో ఏ ఒక్కటి మన దగ్గర లోపించినా ఎత్తబడతానని మిగిలిపోతామేమో జాగ్రత్త అని చెప్పడానికి నేనేమీ మొహమాట పడ్డం లేదు. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు సుమా. వినండి, మరణమును రుచి చూడకుండా పరలోకానికి ఆరోహణమైన హానోకు తరువాత ఏమండి సేవకుడు ప్రవక్త అయిన ఏలియా అనే మాటకు వింటున్నారా ప్రియమైన స్నేహితులారా? యెహోవాయే నా దేవుడు అని అర్థం, నా ప్రభువే నా దేవుడు అని అర్థం కలిగిన పేరు కలిగిన వాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో బయలే మా దేవుడు అనుకునే వాళ్ళు తయారయ్యారుగా.
యెజబేలు పుణ్యమా అంటూ ఆ యెజబేలు బయలుదేవత మిషనరీగా దేవుని ప్రజల మధ్యలోనికి వచ్చి బయలుదేవత ఆరాధనలు నేర్పించింది, బయలుదేవతల గుడులు కట్టించింది, బయలు ప్రవక్తలను సిద్ధం చేసింది. చివరికి జీవము గల దేవుని ప్రజల మధ్యలోనికి బయలుదేవత ఆరాధన అది పెచ్చురేగిపోయిన కాలములో బయలే నా దేవుడు అనుకున్న ఆ ప్రజల మధ్య దేవుని సేవకుడు ఏలియా యెహోవాయే నా దేవుడు అని బ్రతికినవాడు. సంఘం ఎలాగైతే బ్రతికి ఉన్న సంఘం ఎత్తబడుతుందో ఏలియా కూడా బ్రతికి ఉండగానే మరణమును చూడకుండా ఆయన ఎత్తబడ్డాడు. ఇంతకీ ఆయన అలా ఎత్తబడ్డానికి ఆయన సిద్ధపాటు ఏమిటి? ఏ ఏ విషయాలలో ఆయన సరైన సిద్ధపాటు కలిగిన వాడు? ఈ రోజున స్థానిక సంఘంగా సార్వత్రిక సంఘములో సభ్యులంగా మనం ఎత్తబడ్డానికి మనకు కావలసిన సిద్ధపాటు ఏమిటి? నేను 7 విషయాలు ఈరోజు చెప్తాను. నిన్న 5 అయ్యాయిగా, వింటున్నారా లేదా? నిన్న 5 అయినాయి, ఈరోజు 7 అవుతాయి, రేపు 9 అవ్వచ్చేమో, అయ్యేలాగే ఉందిలేండి. అమ్మా వింటున్నారా? నిన్నేమో 5 విషయాలు శుభప్రదమైన నిరీక్షణ గురించి, ఈరోజు ఎత్తబడ్డానికి సిద్ధపడ్డంలో ఏలియా జీవితంలోంచి నేను 7 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎలాంటి జీవితం ఆయన అలవాటు చేసుకున్నాడు, ఎలాంటి జీవిత అనుభవాలు ఆయన బ్రతుకులో పండించుకున్నాడు. అలాంటి జీవిత అనుభవం లేకుండా ఎత్తబడతాను అని చెప్పే మనం మిగిలిపోతామేమో అని మనం జాగ్రత్త వహించడం కొరకు నేను ఆయన జీవితంలోంచి ఒక 7 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటిది ఏలియా ఎత్తబడ్డానికి, ఆయన ఆరోహణం అవ్వడానికి ఆయన సిద్ధపాటులో ఉన్న మొదటి అనుభవం విశ్వాస జీవితం, లైఫ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస జీవితం ఏమిటి? ఆయన విశ్వాసం ఏమండి, మనకే విశ్వాసమే లేదా అని మీరు అంటారేమో. ఉందో లేదో తర్వాత తెలుసుకుందాం. కానీ ఏలియా యొక్క విశ్వాస జీవితాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, నేను వరుసగా చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురసుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నదని నేను నిలబడ్డానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను అని రాసి ఉంది. ఇప్పుడు ఏలియా దగ్గరున్న విశ్వాసం ఏమిటి అంటే, దేవుడు నాకు సెలవిచ్చిన మాట నేను రాజుగారి ముందు ప్రకటిస్తున్నా. ఈ సంవత్సరములలో వర్షమైనను మంచైనను పడదని దేవుడు నాకు సెలవిచ్చిన మాట నేను ఈ రాజుగారికి నేను ప్రకటిస్తున్నా. ఇక్కడ ఏమండి, ఏలియా దగ్గరున్న విశ్వాసం ఏంటో మీతో చెప్పనా? దేవుడు సెలవిచ్చిన మాట అది నిరర్ధకం కాదు. నేను ప్రకటించిన తరువాత నేనేమి దోషినవ్వను, నేనేం అపనమ్మకస్తున్నవ్వను. సెలవిచ్చిన వాడు దేవుడు, ఆయన మాట ఎప్పుడు నిరర్ధకం కాదు. నేను ఇశ్రాయేలు రాజుకే ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, దేవుడు సెలవిచ్చిన మాట నెరవేరుతుంది. అది ఆయన విశ్వాసం. అమ్మ ఆలకిస్తున్నారా? ఈ రోజున దేవుడు సెలవిచ్చిన మాట ఏది నిరర్ధకం కాదు అని విశ్వాసమే మనకుందంటారా? ఎత్తబడతామని అనుకుంటున్నాం కదా, మంచిది. కానీ దేవుడు సెలవిచ్చిన మాట దేవుడు నెరవేరుస్తాడు అన్న విశ్వాసమే మన బ్రతుకులో ఏమంటే కనబడుతున్నదా? ఇలా మీతో చెప్తాను, వినండి. గబ్రియేల్ మరియ దగ్గరకు వచ్చాడు. మరియ దగ్గరకు వచ్చాడు. అమ్మా, నీవు గర్భము ధరిస్తావు, ఒక పిల్లవాడిని కంటావు, అతను సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు, అతను దావీదు సింహాసనం మీదకి వచ్చి ఏలుతాడు అని చెబితే ఆమె అనింది, అరే పురుషుని ఎరగని దానిని ఇది ఎట్లా నాకు సంభవించును అంటే గబ్రియేల్ అన్నాడు మాట, అమ్మా దేవుడు సెలవిచ్చిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు అన్నాడు. వింటున్నారా ఈ మాట? చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో దేవదూత అందించిన సందేశం ఇది. చదువుతున్నాను చూడండి ప్రియుల. లూకా సువార్త 1వ అధ్యాయం చదువుతున్నాను 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడు సెలవిచ్చిన మాట ఏది నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఆ విషయాన్ని నమ్మిన మరి అంది, వెంటనే చూడండి 38వ వచనంలో, అందుకు మరి, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అమ్మ ఆలకిస్తున్నారా ఈ మాట?
నేను మీకు చెప్పగోరే విషయం ఏంటంటే, దేవుడు సెలవిచ్చిన మాట ఏది నిరర్ధకం కాదు, దేవుడు చెప్పిన మాట నెరవేర్పుకొస్తుంది అన్న విశ్వాసం. దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్పుకొస్తుంది అన్న విశ్వాసం. ఆ విశ్వాసమే లేకపోతే చంపే మనస్తత్వం కలిగిన అతగాడు, చంపే మనస్తత్వం కలిగిన తన భార్య ముందు ఈ మాట ప్రకటించడానికి అతను సాహసించేవాడు కాదు. ఆ సాహసానికి ఆధారం దేవుడు సెలవిచ్చిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు అన్న విశ్వాసం లోపలుంది గనుకనే, వినండి ప్రియమైన మిత్రులారా, భయపడకుండా చెబుతున్నాడు. ఈ సంవత్సరములలో వర్షమైనను మంచైనను పడదు అని నీకు ప్రకటిస్తున్నా అన్నాడు. ఇప్పుడు నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు సెలవిచ్చిన మాట అది నిరర్ధకం కాదు, అది నెరవేర్పుకు వస్తుంది అని నమ్మిన వారమే అయితే, మరి ఇలాగా ఇదిగో ప్రభు దాసుడును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని ముందు లొంగిపోవడం మనకు వస్తుందా? డాక్టర్ లూకా గారు ఈ సత్యాన్ని 3 సార్లు రాశారు తన సువార్తలో. దేవుడు ఏ మాట సెలవిస్తే ఆ మాట ప్రకారం చేస్తే జరగవలసింది జరుగుతుందన్న విశ్వాసం ఇక్కడ మరీకే కాదు, లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురుకుంది, లూకా సువార్త 7వ అధ్యాయంలో శతాధిపతికి ఉంది. అందుకని లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు ఏమన్నాడు చదువుతాను చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చెప్పునా, ఎందుకంటే నీ మాట నిరర్ధకం కాదు. మేము రాత్రంతా ప్రయాసపడ్డ మాట నిజమే, నేను చేపలు పట్టేవాడు అది నిజమే, నువ్వేమో వడ్రంగివాడు ఇది నిజమే, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట నిరర్ధకం కాదు, అందుకే వెళ్తున్నా నేను వల వేయడానికి. అక్కడే చూడండి, అదే లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, శతాధిపతి ఒక రోమీడు అంటున్నాడు, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. నాకు తెలుసు నువ్వు మాట ఇచ్చావనంటే ఆ మాట నిరర్ధకం కాదు, నా దాసుడు స్వస్థపరచబడిపోతాడు. కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నా ఒక నెల తర్వాత, ప్రభువా 2024వ సంవత్సరానికి నా జీవితానికి, నా కుటుంబానికి, మా సంఘానికి మాట నాయనా, నువ్వు ఇచ్చిన మాట అది తూచా తప్పకుండా నెరవేర్పుకొస్తుంది, నిరర్ధకం కాదు గనక నీ మాటను విశ్వసించి నేను బ్రతుకుతానని మనం అడుక్కోవడంలో ప్రియులారా న్యాయం ఉంది కదా. రెండో, దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడుతూ ఉంటే దేవుడు సెలవిచ్చిన మాట నిరర్ధకం కాదు, అది నెరవేర్పుకొస్తుందని, ఇదిగో ప్రభు దాసుడను, ఇదిగో నేను నీ దాసురాలను, నీ మాట చెప్పున్నా జరుగునుగాక లొంగిపోవడం మనకి రావాలి కదా. నేను మీకు చెప్పగోరుతున్న విషయం ఏంటనంటే, ఏలి యొక్క విశ్వాసం ఏమిటో తెలుసా? దేవుడు సెలవిచ్చిన మాట అది తప్పక నెరవేరుతుంది, దేవుని మాట ఎప్పుడు నిరర్ధకం కాదు అన్న విశ్వాసం. ఎత్తబడ్డానికి ఉపయోగపడింది అది, ఆయన ఆరోహణం అయిపోవడానికి దోహదపడింది అది. ఈ రోజున అలాంటి విశ్వాసమే మన జీవితంలో కనబడుతుంది అని అంటారా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన ఒక విషయం. రెండో విషయం చెప్తాను రండి. అదే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం చూడండి, ఏమి రాస్తుంది? రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, నేను నమ్మిన దేవుడు ప్రార్థన ఆలించువాడు అన్న విశ్వాసం. దేవుని మాట నిరర్ధకం కాదు అన్నది నా విశ్వాసం. నేను దేవునికి చేసే ప్రార్థనకు జవాబు వస్తుంది అన్నది నా విశ్వాసం. ఇక్కడ కూర్చున్న మనమంతా చాలా 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 ప్రార్థనలు చేస్తుంటాం కదా, ఈ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడని విశ్వాసంతోనే చేస్తుంటామంటారా? ఏమో, చీకట్లో ఒక రాయి ఇసిరినట్టు తగిలితే తగిలింది, చెప్పరే, తగలపోతే తగలలేదు. కొంతమంది ప్రార్థన అనుభవాన్ని లాటరీలాగా చూసుకుంటారు. ఎవడు పేలితే పేలింది, పేలకపోతే లాటరీ పేలలేదన్నట్టు, లాటరీ కట్టినోడు అనుకున్నట్టు ప్రార్థన చేసేవాళ్ళు కూడా దేవుడు వింటే విన్నాడు, జవాబిస్తే ఇచ్చాడు, వినకపోతే వినలేదు, జవాబు ఇవ్వకపోతే ఇవ్వలేదు అన్నట్టు చీకట్లో ఒక రాయిసిరినట్టు ప్రార్థన వాడుకుంటారు. లేదు లేదు ప్రియులారా, మనం ప్రార్థించిన ప్రతిసారి నా దేవుడు నా ప్రార్థన ఆలించు దేవుడు. అందుకనే నువ్వు అడుగుతున్నావని జాగ్రత్తగా అడగాలి. మరి
ఇవన్నీ ఆయన జవాబిచ్చే దేవుడు. ఆయన పేరేంటో తెలుసా? 65వ కీర్తన 2వ వచనంలో రాసి ఉంటుంది, ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఏం పేరమ్మ ఈయన పేరు? ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? అన్యురాలైన, వింటున్నారా, అన్యురాలైనటువంటి హాగర ప్రార్థన విన్నాడు. అన్యులైనటువంటి చాలామంది ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. బైబిల్లో తన ప్రజల ప్రార్థన ఆలకించాడు. ఇంకా కొంచెం మోటుగా చెప్పవలసి వస్తే ఈ బైబిల్ దేవుడు దెయ్యాల ప్రార్థన కూడా ఆలకిస్తాడు. తెలుసా మీకు? ప్రభువా, మా సమయం ఇంకా రాలేదు, ఈ మనిషిని వదిలిపోతాం, పొందులోకి పోతాం, మాకు అవకాశం ఇవ్వంటే వారి మనం కూడా ఆ దెయ్యాల మనం ఆలకించి పని పొందుల్లోకి అన్నాడు. అలాంటి గొప్ప దేవుడిని కలిగిన నీవు ప్రార్థించిన ప్రతిసారి నా ప్రార్థన ఖచ్చితంగా వింటాడు, దానికి జవాబు వస్తుంది అన్న ఆలోచనతోనే మనం ప్రార్థిస్తామంటారా? చీకట్లో రాయి విసిరినట్టు, ఏదో లాటరీ కట్టినట్టు మన ప్రార్థన అనుభవాన్ని వాడుకోకూడదు. ప్రార్థించే పని అది చాలా ప్రశస్తమైన, ఉత్కృష్టమైన, ఉన్నతమైన పని. ప్రార్థించడం అంటే దేవుని కలుసుకోవడమే కదా. ప్రార్థించడం అంటే అలాగ దేవుని కలుసుకోవడమే కదా. కనుక నేను ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు నా దేవుడు జవాబిస్తాడు అన్న విశ్వాసంతోనే మనం ప్రార్థించామని అంటారా? ఇక్కడ ఉన్నారా లేదా? ఎప్పుడు మనకు ధైర్యం వస్తుందంటే నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడన్న ఎవడి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నేను అడిగింది దేవుని చిత్త ప్రకారం అడిగాను అన్నప్పుడే. 1 యోహాను పత్రిక 5:14 రాసి ఉంటుంది, ఎవడ ప్రార్థనలో ధైర్యంతో ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు ధైర్యంతో ప్రార్థన చేయగలుగుతారో భక్తుడు చెప్పాడు. ఇక్కడ చదువుతాను చూడండి, 1 యోహాను 5:14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించును. నువ్వేదడిగినా నీ మనం ఆలకిస్తాడు. అయితే నువ్వు అడిగింది ఏమై ఉండాలి? గట్టిగా చెప్పండి, ఏమై ఉండాలి? దేవుని చిత్తమై ఉండాలి. ఎవరో అనారోగ్యంతో ఉన్నారు, మన ముందుకు వచ్చారు ప్రార్థన చేయమని. ప్రభువా స్వస్థపరచు అని నువ్వు ప్రార్థన చేయటం దేవుని చిత్తమేనా? అసలు జబ్బును ఎందుకు ఇచ్చినాడు దేవుడు ముందు అడిగేవది? వివేచించావా? మన క్రైస్తవులకు ఉన్న మాయిదారు రోగం ఏంటో తెలుసా? జబ్బుతో వచ్చినోడు వచ్చి బాగులేదండి ప్రార్థన చేయండి అని అంటే యేసునామములో స్వస్థత. ఈ క్రైస్తవులు ఈ పదాలు కూడా వచ్చినాయి. ఎవడ జబ్బుకు తెలుగు రాదనుకుని ఇంగ్లీష్లో జబ్బుతో మాట్లాడుతూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హీలింగ్ రైట్ నౌ అంటారు. ఇప్పుడే స్వస్థత అంట, రైట్ నౌ. వీళ్ళు దేవుడో ఆయన దేవుడో నాకు అర్థం కాదు, కానీ ఇప్పుడే స్వస్థత. దేవుడు అంట, ఒరే నువ్వు నా సేవకుడు అయి ఉండి, నువ్వు నా విశ్వాసం అయి ఉండి ఆ జబ్బు ఎందుకు వచ్చాను నువ్వు ఒక్క నిమిషం ఆగా ఆలోచించావా? ఆమె నాకు దగ్గర అవుతుందని నేను జబ్బిచ్చా, ఆమె బ్రతుకులో నా పాపాన్ని సరిచేసుకుంటుందని జబ్బిచ్చా, ఆమె విశ్వాసంలో ఎదుగుతుందని జబ్బిచ్చా, నేను మేలు కొరకు నేను జబ్బిస్తే తీసేమంటావే? నువ్వు నా సేవకుడవేనా? నువ్వు నా విశ్వాసివేనా? వింటున్నారా లేదా మీరు? అందుకనే మనం ఏది ప్రార్థన చేస్తున్నా వినండి, ఒక్క నిమిషం ఆగి ఆలోచించి దేవుని చిత్త ప్రకారంగా అడుగుతున్నాను లేదని అడిగితే ధైర్యం వస్తుంది ప్రార్థనలో. ఇక్కడ ఉన్నారా లేదా? అమ్మ అర్థమవుతుందా? ఈ దేవుడు ఎవరు? తన మాటను నిలబెట్టుకునే దేవుడు అన్న విశ్వాసం అది మనకు అవసరం. ఏలియాకున్నట్టుగా నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అన్న విశ్వాసం ఏలియాకున్నట్టు అది మనకే అవసరమే. అమ్మ బోధపడుతున్నదా? 2 చెప్పాను. ఇది ఆయన విశ్వాస జీవితాన్ని గురించి మొత్తం రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయం దగ్గర నుంచి రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం వరకు అతని విశ్వాస జీవితం అంతా సర్వే చేస్తే అసలు ఈ రాత్రి 2 గంటలు మాట్లాడుకోవడం సరిపోద్ది టైం. కాకపోతే మన సందేశం మన టాపిక్లో మనం నిలవాలి కాబట్టి అన్ని విషయాలు చూపడం లేదు. కానీ ఎత్తబడ్డానికి ఏలియాలో ఉన్న విశ్వాసం, ఎత్తబడబోతున్న ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న నీ లోపల ఆ విశ్వాస జీవితం అలవర్చుకుంటున్నామా లేదా అన్నది ఆ వాక్య తలంపులు మీ ముందు తెస్తున్నానంతే. అమ్మ వింటున్నారా? ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు విశ్వాస జీవితాన్ని గురించి? వాక్యం నెరవేర్చే దేవుడు అన్న విశ్వాసం, ప్రార్థన ఆలించువాడన్న విశ్వాసం. 3వ సంగతి చెప్తాను చూడండి. ఏమిటా విశ్వాసం? ఏలియాకున్న విశ్వాసం ఏమిటి? రాజుల 1వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజుల 1వ గ్రంథం 18:1, అనేక దినములైన తరువాత
3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీ వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా అని ఉంది. ఆహాబు దగ్గరికి వెళ్తే చప్పట్లు లేవు, ఆహాబు దగ్గరికి వెళ్తే శాలువాలు లేవు, ఆహాబు దగ్గరికి వెళ్తే సన్మానాలు ఉండవు. ఆహాబు అతని భార్య యెహోవా ప్రవక్తగా పౌరుషంగా నిలబడిన ఏలియాను చంపేద్దామనుకుంటున్నారు. అయినా దేవుడు వెళ్ళమన్నాడు, ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏలియా దగ్గరున్న విశ్వాసం ఏంటో తెలుసా? నన్ను కాపాడేవాడు నా దేవుడు. నా దేవుడు వాక్యమును తన మాట నిలబెట్టుకునేవాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలించువాడు, నా దేవుడు నన్ను కాపాడువాడు. అమ్మ వింటున్నారా? ఈ దేవుడు నిన్ను కాపాడువాడన్న విశ్వాసమే గట్టిగా మన హృదయంలో నిలిచిందంటారా? మీ సంగతి చెప్తాను వినండి. సరే, ఎక్కడికో పని మీద మనం బయటికి వెళ్తున్నాం, ఉదయాన్నే బాగా మంచిగా ప్రార్థన చేసుకున్నాం. దేవా, నేను పని మీద వెళ్తున్నాను, నువ్వు నన్ను కాపాడాలి అని చెప్పి ప్రార్థన చేసుకుని, నువ్వు దేవదూతలను కూడా కాపలా పెట్టు, నువ్వే వాక్యంలో సెలవిచ్చావు కదా, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనగడు నిద్రపోదు అన్నావు, నువ్వే దేవదూతలతో కాపాడతానన్నావు, నేను వెళ్తున్నాను కాపాడనని బాగా ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాం. ఏ లారీయో, ఏ కారో, ఏ స్కూటరో తగిలినట్లుగా జుమ్ అంటూ పోయింది నీ పక్క నుంచి. అంటే దేవుడు కాపాడాడుగా. అప్పుడు తల ఇట్లా పైకెత్తి, దేవా నువ్వెంత నమ్మదగిన వాడివి, నువ్వు నన్ను కాపాడతానని వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఎంత అద్భుతంగా నువ్వు కాపాడావని పైకి తలెత్తి ఒక్క నిమిషం, ఒక సెకండ్ దేవునికి స్తుతులు చెల్లించుతావా? మీరు చెప్పరు, మీరు ఏం చేస్తారు నేను చెప్తాను. తలపైకైతే దేవుని స్తుతులు చెల్లించరు, కానీ సట్టగున్న పైన బొత్తా తీసి అమ్మయ్యా అనుకుంటా. ఏ గుండె మీద తుమ్ములేస్తున్నావు ఎందుకు? అది గుద్దెలగా చావలేదు, ఇప్పుడు గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది, ఇప్పుడు తడి పెట్టబోయి చచ్చిపోతానని నీకు భయం. స్తుతులు ఎగిరిపోయాయి, కాపాడే దేవునికి కృతజ్ఞత ఎగిరిపోయింది. నేను నమ్మిన దేవుడు కాపాడే దేవుడు అనే విషయం విశ్వాసంలో లేదండి, ఆచారంలో మిగిలిందంతే. దేవునికి స్తోత్రం. ఏలియా ఆరోహణం అవ్వడానికి సరైన విశ్వాస జీవితం అలవర్చినవాడు. ఏమిటి ఆయన విశ్వాసం అనగా, దేవుడు మాటిచ్చాడా నెరవేరుస్తాడు అన్నది విశ్వాసం. నేను ప్రార్థించానా దానికి జవాబిస్తాడు అన్న విశ్వాసం. నేను ప్రమాదంలోకి వెళుతున్నానా నన్ను కాపాడుతాడని విశ్వాసం. ఇప్పుడు నేరుగా మిమ్మల్ని అడగనివ్వండి, మన విశ్వాస జీవితం ఇలానే ఉందంటారా? మన విశ్వాస జీవితం ఇలానే ఉందంటారా? యేసురాజు వస్తున్నాడు, నేను ఎత్తబడతాను అని పాడుకుంటున్న మనం ఏది మన సిద్ధపాటు? విశ్వాస జీవితంతో సిద్ధపడు. నువ్వు ఎత్తబడ్డానికి అతి ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితమని ఈ దైవజనుడి యొక్క జీవిత అనుభవం నుంచి మనము నేర్చుకోవచ్చు. కనుక ఈ రాత్రి వేళ ప్రభువా, ఒకవేళ వినండి, ఇలా చెప్తాను. విశ్వాస జీవితంలో, అమ్మ వింటున్నారా, విశ్వాస జీవితంలో అపనమ్మకం వచ్చేస్తుంది అనుకోండి. నువ్వేం దేవదూతవా, దేవుడువా? నువ్వు మనిషివే, మట్టి గట్టానవే, నేను మనిషిని. విశ్వాస జీవితం అపనమ్మికలు వచ్చేస్తుంటాయి. అప్పుడు యేసయ్య కూడా ఒక అడిగాడు, ఇలాగ చూపిస్తాను చూడండి. మార్క్సు వార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. మార్క్సు వార్త 9వ అధ్యాయంలో ఒకటి ఇట్లా అడిగినాడు, చదువుతాను చూడండి. మార్క్సు వార్త 9వ అధ్యాయం చదువుతాను చూడండి, 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ప్రభా, నేను విశ్వాస జీవితం కలిగి ఉండాలి, కానీ నా విశ్వాస జీవితం అపనమ్మికలు వచ్చేస్తున్నాయి నాయన. నువ్వు మాట నిలబెట్టుకునేవాడు అని గట్టిగా నమ్మలేకపోతున్నా, నువ్వు ప్రార్థన ఆలించే దేవుడు అని కూడా గట్టిగా నమ్మలేకపోతున్నా, నువ్వు నన్ను కాపాడే దేవుడు అని కూడా గట్టిగా నమ్మలేకపోతున్నా. అపనమ్మక వచ్చేస్తుంది దేవా, కనుక అపనమ్మక రాకుండా నాకు సహాయం చేయవా? ఏమి ఇలా ప్రార్థన చేసుకుంటే ఏంటి తప్పు? విశ్వాసం లేదని పొరుగోడు అనుకుంటాడనా? పక్కన కూర్చున్నావాడు అనుకొని మన విశ్వాసమును మనం చక్కపరుచుకోవాలి. అమ్మ వింటున్నారా? కనుక నీ విశ్వాసంలో అపనమ్మిక వచ్చేస్తే అడుగు, ఇలాగ ప్రార్థన చేయి. ఇంకో విషయం చెప్తాను, కొంతమంది పూర్తిగా అపనమ్మిక అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. దేవుడు ఇలా పిలిపిస్తున్నాడు. ఒకవేళ మనం అపనమ్మికలోకి వెళ్ళిపోతుంటే, అవిశ్వాసంలో వెళ్ళిపోతుంటే ఆయన ఇలా పిలిపించాడు. చదువుతాను చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం
చదువుతున్నాను చూడండి మిత్రులారు, చాలా మంచి మాట. 22వ వచనం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ చూడండి. ఏమన్నాడు? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను ఏమి చేదును? బాగు చేస్తాను. విశ్వాసములో ఉండవలసిన నీవు అవిశ్వాసములోకి దిగజారేవనుకో, ప్రభువు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అమ్మ చెప్పండి? ఏమని పిలుస్తున్నాడు? భ్రష్టులైనా అన్నాడు అని ఆగలేదు ఆయన, బిడ్డలారా అంటున్నాడు పక్కనే. ఈ మాటలు మనకు అర్థం కావు. భ్రష్టులారా అని పిలిచిన దేవుడే బిడ్డలారని పక్కనే పిలుస్తున్నాడు కదా. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేతును. అపనమ్మక వస్తే అపనమ్మక రాకుండా సహాయం చేయను ఆయన. నా విశ్వాసములో అవిశ్వాసము ఏమండి జ్వరబడింది, నా అవిశ్వాసమును స్వస్థపరచును ఆయన, అవిశ్వాసాన్ని తీసేయను ఆయన ప్రార్థన చేసుకోవచ్చు. ఇంకో విషయం మీతో చెప్పనా? లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తులే సిగ్గు విడిచి అడిగారమ్మా. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తులులే సిగ్గు లేకుండా అడిగారు. ఏమని అడిగారు తెలుసా? అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, అపనమ్మకం వచ్చిందా? రాకుండా సహాయం చేయమని చెప్పు. అవిశ్వాసంలో పడుతున్నావా? ఆయన తట్టు తిరిగిరా. ఒకవేళ విశ్వాసములో అభివృద్ధి లేదా కనుక ఇలా అడుగు, ప్రభువా నా విశ్వాసమును వృద్ధిపరచవా. నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విశ్వాసం అయితే ఉందో, ఇన్ని సంవత్సరాల క్రైస్తవురాలనైనా, ఇన్ని సంవత్సరాల క్రైస్తవుడినైనా నా విశ్వాసం అభివృద్ధి అవ్వడం లేదు నాయన అని అడిగితే నేరం ఏంటండి? అపనమ్మిక రాకుండా సహాయం చేయి, నా అవిశ్వాసమును బాగు చెయ్యు, నా విశ్వాసమును వృద్ధిపరచు. అమ్మ అర్థమవుతున్నదా? నా అపనమ్మిక రాకుండా సహాయం చెయ్యు, నా అవిశ్వాసమును బాగు చెయ్యు, నా విశ్వాసమును వృద్ధిపరచు. అప్పుడు విశ్వాస జీవితంలో మనం ప్రియుల సరిగా ఉంటాము. అది ఎత్తపడ్డానికి ఈ జీవితం సరిపోతుంది. అర్థమైందా అండి? ఏలియా ఎత్తబడ్డానికి సరైన విశ్వాస జీవితాన్ని పండించుకున్నాడు తన జీవితంలో. ఈ రోజున అదే మనకు అవసరం. విశ్వాసిగా ఆయన రాకడ కొరకు, నువ్వు ఎత్తబడ్డం కొరకు నిజముగా సిద్ధపడే ఈ దారిలో నీ విశ్వాస జీవితం బాగైపోవాలి. ఈ మీటింగుల్లో ఇంకా అపనమ్మకతోనో, ఇంకా అవిశ్వాసంతోనో, లేకపోతే అరకొర విశ్వాసంతోనో ఇక ఉండకూడదు. బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ వాళ్ళు అమ్మ వింటున్నారా? ఎత్తబడ్డానికి సరిపడాటంత విశ్వాసం, ఎత్తబడ్డానికి తగినంత విశ్వాస జీవితం అది ప్రభు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకెక్కువ చెప్పలేను, టైం అవుతుంది కనుక రెండో సంగతి చెప్తాను. 7 చెప్తానన్నానుగా, ఒకటే ఇంత టైం పట్టింది. రెండో విషయం చెప్తాను వినండి. ఏలియా దగ్గర ఉన్నది విశ్వాస జీవితంతో పాటు రెండవది విధేయతా జీవితం. ఏంటమ్మా ఇది? లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్. ఏమిటి అతని విధేయత? ఇలా చెప్తాను రండి. 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 17:3 చూడండి. నీవు ఇచ్చట నుండి తూర్పునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటకు నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితిని అని అతని తెలియచేయగా అతడు పోయి. అమ్మ వింటున్నారా? 3వ వచనంలో వింటున్నారా? నేను చదివిన మాటల్లో ఏముందో తెలుసా? నువ్వు తూర్పునకు పోయి అని ఉంది. దేవుడేమో పొమ్మన్నాడు, ఈయనేమో పోతున్నాడంతే. మనుషుల మధ్య ఉండొద్దా? ఉండొద్దు. వనరులన్నీ దొరుకుతాయి అనుకునే దగ్గర ఉండొద్దా? ఉండొద్దు. నువ్వు ఒక వాగు దగ్గరికి పో, ఆ వాగు నీళ్ళు తాగు, నేను కాకులుగా చెప్తాను, అవి భోజనం నీకు తీసుకుని వస్తాయి. పో అంటే పోతున్నాడండి, అంతే. అదొకటి. రెండో చెప్తాను రండి. ఇదే 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. 17వ వచనం, అదే 17వ అధ్యాయం చదువుతాను చూడండి అమ్మ. 9వ వచనం ఏమి రాసింది? నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలకు నేను సెలవిచ్చాను. అతడు లేచి సారేపతునుగా పోయి, హే ఏలియా నువ్వు సారేపతుకు పో అంటే మళ్ళీ మారు మాట్లాడకుండానే వెళ్ళిపోతా ఉన్నాడు. వింటున్నారా మీది మాట? కేరీతుకు పోయాడు, సారేపతికి పోయాడు, అంతే. ఇప్పుడు చూడండి మళ్ళీ 18వ అధ్యాయం 1వ వచనం చదివిందే మళ్ళీ చదువుతాను. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీ వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా ఏంటి తర్వాత మాట? వెళ్ళిపోయాను, అంతే. వెళ్ళిపోయాను. వెళ్ళు అంటే వెళ్ళిపోతాడంతే.
ఇప్పుడు ఏలియా అలవర్చుకున్న ఒక జీవిత అభ్యాసం ఏంటో తెలుసా? విధేయత గల జీవితాన్ని అలవర్చుకున్నాడు. అది ఎలాంటి విధేయత? మళ్ళీ నేను 2 విషయాలు అక్కడ చెప్పాలి. ఏలియా విధేయతను గమనించినప్పుడు నాకు 2 కనబడి. ఒకటి, అమ్మా వినండి, ప్రశ్నించని విధేయత. మీరు రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం వరకు చూడండి. దేవుడు ఎక్కడి నుంచి అక్కడ పో, అక్కడి నుంచి అక్కడ పో, అక్కడి నుంచి అక్కడ పో, అక్కడి నుంచి అక్కడ పో అని తరిమేస్తూ ఉంటే ఒక్కసారి కూడా ఇదేమి దేవా ఇట్లా నన్ను తిప్పలు పెడుతున్నావు, ఒక దగ్గర కుదురుగా బతకనివేంటి నన్నని ఒక్కసారి కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు. అందుకే ఏలియా దగ్గర ఉన్నది ప్రశ్నించని విధేయత, అన్క్వశ్చన్డ్ ఒబీడియన్స్. దేవుడు తన పిల్లల యొద్ద నుంచి కోరుకునేది ఇదేనండి. ఇదే మనకు రావట్లా. దేవుడు తన పిల్లల యొద్ద నుంచి కోరుకునేది అదే, ప్రశ్నించని విధేయత. అమ్మ అర్థమవుతున్నదా? 2వ సంగతి మీతో చెప్తాను. ఏలియా విధేయతలో 2వ సంగతి ఏంటో, ఆలస్యము చెయ్యని విధేయత. పొమ్మంటున్నావు కానీ వెళ్తానులే తరువాత అనే పదము, వాయిదాలు వేసే పదము, రేపు అనే పదం ఏలియా జీవితంలో లేదు. దేవుడు చెప్పాడు, నేను చేయాల్సిందే. దేవుడు పొమ్మన్నాడు, నేను పోవాల్సిందే. అతని విధేయతలో ప్రశ్నలు ఉండవు, అతని విధేయతలో ఆలస్యాలు ఉండవు. డిలే ఒబీడియన్స్ ఉండదు, క్వశ్చన్డ్ ఒబీడియన్స్ ఉండదు. అది దేవునికి ఎంత నచ్చిందో ఏలియాను పరలోకానికి మరణము రుచి చూడకుండా అని అట్లా తీసుకుని పోయాడు ఆయన. సంఘమైన మనం మరణము చూడకుండా బతికి ఉంటే ప్రభు వచ్చేసరికి అలాగ మనం ఎత్తబడాలంటే ఈ విధేయత అలవర్చుకోవాలి కదా. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా, ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి ఆశీర్వాదానికి తాళపు చెవి విధేయతే కదా. అంతెందుకండి, మనం ఏ ప్రభువునైతే నమ్మి వెంబడించినామో ఆయనే విధేయత చూపాడు కదా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాసిందో చదువుతాను చూడండి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన, చెప్పండి, ఏమి నేర్చుకున్నాను? విధేయత నేర్చుకున్నాను. ఎంత విధేయత చూపించాడు ఆయన? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే. సబ్మిషన్ అంటు ద క్రాస్. శిలువ మరణం వరకు విధేయత చూపినవాడు. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి. ఈ రోజున విధేయత జీవితం అలవర్చుకోవడం మనకు చేతనవుతుందా? నాకు బైబిల్లో 3 సంఘటనలు బలి ఇష్టంగా ఉంటాయి. అదేంటనంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో చివరి వచనంలో దేవుడు నోవహుని గురించి అంటాడు. నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను అని ఉంటుంది. అది నోవా కనపరిచిన విధేయత. అతని విధేయత ఏమి సాధించిందండి అని అంటే, అతనితో పాటు మరి 7, అనగా తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది సభ్యులు ఆ ఓడలో రక్షించబడ్డారు. ఒక భక్తుడు అంటాడు, నోవా విధేయత తన కుటుంబ రక్షణకు సహాయపడింది. అమ్మ అర్థమవుతున్నదా? మళ్ళీ ఆదికాండం 26వ అధ్యాయం మీరు 4-5 వచనాలు చదవండి. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడానికి వస్తాడు. హే ఇస్సాకు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానయ్యా. ఎందుకు ఆశీర్వదిస్తున్నాను అనుకుంటున్నావు? నేను ఆశీర్వదించడానికి గల కారణం, నీ తండ్రి అయిన అబ్రహాము నేను అతనికి చెప్పిన మాటలన్నీ గైకొని నా కట్టడలను, నా నియమాలను గైకొన్నాడు గనక నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అబ్రాము యొక్క విధేయత ఇస్సాకు ఆశీర్వాదానికి దారిచ్చింది. నోవా విధేయత అతని కుటుంబం రక్షణకు దారిచ్చింది. వింటున్నారా లేదా మీరు? తర్వాత మీరు నిర్గమాకాండం 40 అధ్యాయానికి వచ్చి చూస్తే 18వ వచనం, వింటున్నారా మీరంతా? 18వ వచనం నుంచి చివరికి మీరు 30వ వచనం వరకు, వచనం తర్వాత వచనం ఇలా ఉంటుంది. 18 తర్వాత 20, 20 తర్వాత 22, 22 తర్వాత 24, 24 తర్వాత 26, 26 తర్వాత 28, 28 తర్వాత 30. ఈ 40 అధ్యాయములు ఈ వచనాలన్నీ మీరు చదివితే మోషే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తమకు ఆజ్ఞాపించినట్లు చేసినారు అని రాసి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అలాగనే మోషే దేవుడు తమకు ఆజ్ఞాపించినట్లు చేసిన కారణం చేత పరలోకమందున్న దేవుని షకీనా, దేవుని ప్రభావము, దేవుని తేజస్సు
ఆ మందసపు గుడారములోనికి, గుడారములో నిబంధన మందస్సు మీదకి వచ్చేసింది. గుడారము నిండా యెహోవా తేజస్సు నిండిపోయెను. యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి, మోషే కూడా ప్రవేశించలేకపోయాడు అని రాసి ఉంటుంది. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? మోషే ఇశ్రాయేలు ప్రజల విధేయత ఆ గుడారములోనికి దేవుని తేజస్సునే తెచ్చి నింపింది. నేను మీతో చెప్పే సంగతి ఏంటో తెలుసా? ఈ రోజున మన కుటుంబాలలో, అదే మన గృహాలలో, మన సంఘాలలో దేవుని షకీనా ఉంది అన్నట్టుగా ఎప్పుడు వస్తుందంటే, మనమంతా కలిసి దేవుని మాటకి విధేయత చూపిస్తే ఆ స్థలములో దేవుని షకీనా ఉంటుంది. అవిధేయులు కూర్చుంటే, అక్రమంగా కూర్చుంటే, భయం లేకుండా కూర్చుంటే అక్కడ దేవుడున్నాడని అనిపించదు. అమ్మ వింటున్నారా? దేవునికి మనం విధేయులమైతే, దేవునికి మనం భయపడుతుంటే అక్కడ దేవుడున్నాడు అనిపిస్తుంది. మన సబీన వాళ్ళ నాన్నగారు మల్లేశ్వర అన్నయ్య, ఆయన రక్షణకు ఒక కుటుంబంలో కనబడిన దేవుని ప్రభావమే. అమ్మా నేను చాలా ఇళ్ళకి వెళ్తుంటాను, కానీ మీ ఇల్లు చాలా ప్రత్యేకంగా ఉందమ్మా. ఏంటి కారణం అంటే, ఏవండి సబీనా వాళ్ళ అమ్మమ్మ గారే అన్నారు, బాబు మేము అందరిలాంటి ఇల్లులే కానీ మీ యేసుప్రభుని నమ్ముకున్నాము, అందుకే ప్రత్యేకతని కనబడింది ఏమంటే, మరి ఆ యేసుప్రభు నాకు దేవుడు అవుతాడంటే అమ్మగారు ఆ ఇంట్లో ఉన్న కొడుకులు ఆయన కూర్చోబెట్టి సువార్త చెబితే మల్లేశ్వర అన్నయ్య రక్షణ పొందడానికి కారణమైంది. నీ గృహ వాతావరణం ఒక రక్షణకు దారి తీయాలనంటే నీ ఇంట్లో దేవుని ప్రభావం కనబడాలిగా. టీవీ చూడండి, ఫ్రిడ్జ్ చూడండి, మంచం చూడండి, డిజిటల్ మార్బుల్ చూడండి, మీరు కట్టుకున్న ఏంటది ఆ కబ్బోర్డ్ వర్క్ చూడండి. నీ కబ్బోర్డ్ వర్క్ తగలయ్యా. ఎంత కబ్బోర్డ్ వర్క్, లక్షలు పెట్టామండి కబ్బోర్డ్ వర్క్ చేయించామండి. టీవీ చూడండి, దేవుడిని చూడండి, మా దేవుని ప్రభావాన్ని చూడండి, మాతో మా దేవుడు ఉంటాడండి. ఎప్పుడు ఈ మాటలు లేవు మన దగ్గర. ఏముంది? డిజిటల్ మార్బుల్ చూడండి, టీవీ చూడండి, ఫ్రిడ్జ్ చూడండి, తర్వాత కబ్బోర్డ్ వర్క్ చూడండి, మా ఇల్లు ఎంత సుందరంగా ఉంచేమో చూడు. దేవుడు లేడుగా. నువ్వెన్ని చూపించినా నువ్వు ఒక హిజ్కియా లాంటి దానివి, నువ్వు ఒక హిజ్కియా లాంటోడివి. హిజ్కియా అన్నీ చూపించాడు, దేవుడిని చూపించలేకపోయాడు. అవునా? గుర్తొచ్చిందా మీకు? ఎవరు వచ్చారు హిజ్కియాను పలకరించడానికి? ఏంటమ్మా? బబులోను ఏమండి రాజు మర్దోకబలదాన్, వాడి పేరు మర్దు కప్లా ఇడ్డీనా అని ఉంటుంది ఇంగ్లీష్లో, మర్దోక బలదాన్ అని ఉంటుంది తెలుగులో. అరే హిజ్కియా రోగై బాగుపడ్డాడు, పలకరింపుకొద్దామని వస్తే చూడండి నా ధనాగారం, చూడండి నా గుర్రపశాల, చూడండి నా దగ్గర ఎన్ని హంగులు ఉన్నాయని చూపిస్తే యెషయా వచ్చన్నాడు, ఏం బుద్ధి లేని పని చేశావయ్యా, ఇవన్నీ చూపించావు కానీ దేవుణ్ణి చూపించలేదే నీవు. ఇవన్నీ మా దేవుని బట్టున్నాయి అని చెప్పుకోలేకపోయావే. వాడికి దురాశ కలుగుద్ది, వాడు నీ మీదకు దాడికే వస్తాడు. మీ యవనస్తుల్ని బానిసలుగా చేసేపోతే చివరి నపుంసకులుగా చేసేస్తాడు. నువ్వు చాలా కీడు చేశావు. నేను అనుకుంటాను అసలు హిజ్కియా ఆయుష్ పెంచమని అడగపోయి చచ్చుంటే బాగున్నప్పుడు. ఆయుష్ పెంచమని అడిగి జబ్బు తగ్గించుకొని దేవుని ప్రజల మీదకి ఎంత పెద్ద కీడు తెచ్చాడు. ఇక్కడ ఉన్నారా లేదా? ఉండక సస్తాం ఇంట్రా గంపడో వేసుకొని మీద పడిపోతున్నా. అలా చూడకండి, నాకు భయం వేస్తుంది. అమ్మ అర్థమవుతుంది ఆ విషయం? ఏమండి వస్తున్న విధేయత జీవితం. వినండి, ఆ హేమజానక పాడింది పాట, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండుటకు మాదిరి చూపిన ఓ మనుష్య కుమారుడా, అవిధేయత తొలగించమయ్యా, విధేయత మాకు నేర్పించమయ్యని పాడింది. ఇలా పాటలు వదిలేసాం మనం. అంటే పాడుకోలేకపోయినా కానీ ధ్యానంలైనా ఉండాలిగా. వేర్చుకుంటున్నావా విధేయత? నువ్వు ఏ ప్రభువునైతే నమ్మావో, ఏ ప్రభువునైతే వెంబడిస్తున్నావో ఆయనే విధేయత నేర్చుకుంటే మీరు విధేయత నేర్చుకోవద్దా? నోవహులాగా విధేయులమవుదాం, మన కుటుంబ రక్షణకు ఉపయోగపడుతుంది. అబ్రాహాములాగా దేవునికి విధేయులమవుదాం, మన సంతానానికి ఆశీర్వాదం తెస్తుంది. మోషే ఇశ్రాయేలులాగా విధేయత కలిగి ఉందాం, మన ఇంటిలో దేవుని ప్రభావం వస్తుంది. ఏలియా ఎత్తబడ్డానికి ఏది ఉపయోగపడిందంటే విధేయత జీవితమే. నేను రెండు చెప్పాను. ఏం విధేయతలా? రెండు, మొదటిదేమో ప్రశ్నించని విధేయత, రెండవదేమో
ఆలస్యము లేని విధేయత. అది దేవునికి బలి ఇష్టమైపోయింది. ఏలియాను ఆయన తీసుకుని పోయాడు. ఇది రెండో సంగతి. మొదటిదేమో విశ్వాస జీవితం, రెండవదేమో విధేయత జీవితం. మూడవ సంగతి చెప్తాను రండి ప్రియులారా. మూడవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను రండి. 17వ అధ్యాయం మళ్ళీ చదువుతున్నాను చూడండి, 2-3 వచనాలు. 17వ అధ్యాయం 2-3 వచనాలు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చట నుండి తూర్పునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము అన్నాడు. కేరీత్ అనే మాటకు అమ్మ ప్రత్యేకత అని అర్థం, ప్రత్యేకత అని అర్థం. ఇప్పుడు ఏలియా కేరీతు వాగు దగ్గర దాగి ఉండడంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏలియా ఆరోహణం అవ్వడానికి అతని దగ్గర ఉన్న అనుభవం ఏంటో తెలుసా? లైఫ్ ఆఫ్ సపరేషన్, ప్రత్యేకించబడిన జీవితం. వింటున్నారా మీరంతా? ఏం జీవితం తల్లి? అందరూ బయలుదేవతను ఆరాధిస్తున్నారు, దానికి వేరుగా ప్రత్యేకంగా తాను యెహోవానే ఆరాధిస్తున్నాడు. వాళ్ళందరికీ తాగడానికి నీళ్ళు లేవు, కానీ ఈయనొక్కడ కేరీతు వాగు నీళ్ళు తాగి బతుకుతున్నాడు. వాళ్ళందరికీ తినడానికి తిండి లేదు, కానీ ఈయన మాత్రం కాకులు తెచ్చిన భోజనం తింటా ఉన్నాడు. వాళ్ళందరూ రాజుకి రాణికి చెక్క భజన చేస్తున్నారు, వేరుగా ఈయన దేవుణ్ణి మాత్రమే ఆరాధించి కూర్చున్నాడు. చూసారంత ప్రత్యేకమైన జీవితము. అందరిది ఒక దారి, ఏలియాది ఒక్కడిది ఒక దారి. మనకు మాయిదారు రోగం చెప్పనా? ఏమనుకోకండి. ఏమంటే దేవుని కొరకు ప్రత్యేకంగా ఒక్కడనైనా సత్యం కొరకు నిలబడతాను అనుకోవడం కంటే నలుగురితో టరడరడ, కులంతో టరడరడ ఏదో ఉందిగా మన దగ్గర తెలుగు సామెత. ఆ మాటలు అనలేక టరడని అన్నాను. అవి మీకు తెలుసుగా, నలుగురితో ఏదో అనట, కులంతో ఏదో అనట. మేము మెజారిటీలో ఉండాలనుకుంటాం. మీకు ఒక విషయం చెప్పనా? అందరితో మెజారిటీ గుంపులో ఎప్పుడూ క్రైస్తవ్యం ఉండదు. క్రైస్తవ్యం ఎప్పుడూ మైనారిటీయే. క్రిస్టియానిటీ ఎప్పుడు మెజారిటీ అవ్వదు, అది ఎప్పుడో మైనారిటీయే. ఎందుకంటే యేసు ప్రభువును పెద్ద మందా భయపడకండి అనలేదు, చెప్పరే? మరి ఇలాంటివన్నీ తెలుసు కదా. పెద్ద మందా భయపడొద్దు చెప్పలేదా? చిన్న మందా భయపడకూడదు అన్నాడు. దేవుని కొరకైనా శాసం ఉంటుంది అన్నాడు. అమ్మ అసలు ఉంటుంది అనలేదు, శాసం ఉంటుంది అన్నాడు. అసలంటే ఎక్కువ, దాన్ని విభాగిస్తే వచ్చేది శాసం. శాసం ఎప్పుడు కొంచెమే కదా. దేవుని కొరకు ఎప్పుడు నిలిచేది శాసమే, అసలు కాదు. అసల్లో పొల్లుంటుంది, శాసములో పొల్లుండదు. విశాల మార్గం గుండా వెళ్ళేవారు అనేకులు అన్నాడు కదా. మనకు గుర్తున్నాయి ఈ మాటలు. కొండమే చేసిన ప్రసంగంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, ఇరుకు మార్గమున వెళ్ళండి, ఇందులో తక్కువ మంది కానీ నిత్య జీవానికి వస్తారన్నాడు. విశాల ద్వారం ఒకటి ఉంది, అది విశాల మార్గం తీసుకుపోతుంది, అందులో వెళ్ళేవారు అనేకులు, దాని గమ్యం నాశనం అని ఉంది. ఇందులో పోయేటోళ్ళు అనేకులు, ఇందులోకి వచ్చేవాళ్ళు కొద్ది మంది. వీరు పోయేది నిత్య జీవానికి, వీరు పోయేదేమో నిత్య నాశనానికి. కాబట్టి ప్రియులారా, అందరిలో కలిసిపోదామండి అనుకోవద్దు. దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని కొరకు వారు ప్రత్యేకంగా నిలబడవలసిన వాళ్ళే. నేను గుంపులో కొట్టుకుపోతానని కలిసిపోవద్దు. దేవుని కొరకు ప్రత్యేకించబడు. మీకు ఒక మంచి మాట చెప్పనా? దేవుడు ఎప్పుడైనా ప్రత్యేకించిన తరువాతనే దీవించడం మొదలెడతాడు. అబ్రాహామును వింటున్నారు, మెసొపొతామియా దేశములు ఉన్నప్పుడు దీవించలేడా దేవుడు? చెప్పరేం తల్లి? దీవించగలడు. కానీ అక్కడి నుంచి వేరు చేసిన తర్వాతనే అబ్రాహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. సంఘము లోకంలో ఉంటే సంఘాన్ని దీవించలేడా దేవుడు? దీవించడు. సంఘము నుంచి వేరైతేనే, ఎవరి లోకము నుంచి సంఘం వేరైతేనే ఆయన అసలు సంఘం అంటేనే లోకము నుంచి వేరు చేయబడింది అని అర్థం. ఎక్లీషియా అంటే లోకము నుంచి దేవుని కొరకు ప్రత్యేకించబడింది అని అర్థం. ఇప్పుడు మన వరకు వస్తాను. ప్రత్యేకించబడిన జీవితం అలవర్చుకున్నామా? అందరూ చేస్తున్నారని చేసేసామండి. ఇల్లు కట్టుకున్నావు, మమ్మల్ని 10 గంటలకు రమ్మన్నావు ప్రతిష్ఠిత ఆరాధనని. మేమేమో తెల్ల పెంట తెల్ల చొక్కా వేసుకొని ఈ ప్రతిష్ఠిత ఆరాధనకు వచ్చి రెబ్బను కత్తిరించి పరిశుద్ధ అని పాట పాడి అన్ని గదుల్లో ప్రార్థన చేసామందా. మేము వస్తే వంటగదులు 7 గంటలకు ఉండేవి కదా వంట. ఏంటమ్మా చేసావంటే పాలు పొంగించాను అన్నయ్య. ఎందుకు పొంగించి? నేలపాలు చేశాను. నేలపాలు చేయలేదట. ఏం చేసింది? 10 మందికి ఏవండి పరమాన్నం వండి పెట్టిందట.
10 మంది కాదు, 7 ముత్తైదువులకి పరమాన్నం వండి పెట్టిందట. ఎందుకమ్మా పెట్టావనంటే, ఆ 7 ముత్తైదువులు వాడు కలుపు చల్లగా చేస్తే ఈవిడగా ఇల్లు చల్లగా ఉంటుందట. మరి పాస్టర్ గారు ఎందుకు, మళ్ళీ ప్రార్థన ఎందుకు, మళ్ళీ వాక్యం ఎందుకు, మళ్ళీ ఈ కొత్త ఇంట్లో మళ్ళీ ఏమండి ఆ ప్రతిష్టత కూడికి ఎందుకు, మళ్ళీ వాళ్ళ కడుపులు చల్లగా చేసావు కదా, నీ ఇల్లు చల్లగా ఉంటుంది కదా మహా తల్లి. మా బావగారు ఒప్పుకోరని, మా పెద్ద తోటకోడలు ఒప్పుకోదని, మాకు కొంచెం ఇల్లు కట్టుకొని డబ్బులు ఇచ్చారండి, ఇవ్వండి మా అక్కగారు ఆవిడ ఒప్పుకోదని పాలు పొంగిచ్చానండి. మరి దేవుడు ఒప్పుకోడు, మరి ఆయన ఏం చెప్తావు? కనబడ్డ కదా, ఆయన కనబడ్డ కనుక ఆయన నొప్పి నీకు తెలియదు. మీ అక్క కనబడుద్ది, మీ బావ కనబడతాడు, మీ తోటికోట్ల కనబడుద్ది, నీకు డబ్బులు ఇచ్చినోడు కనబడతాడు కనుక వాళ్ళ బాధ పెట్టకూడదని దేవుని హృదయమైన బాధ పెడతావు, కానీ వాళ్ళ హృదయాలు బాధ పెట్టగా వినండి వాళ్ళతో కలిసిపోతావు. ఈ రోజున క్రైస్తవుల దగ్గర కనబడిన అన్యాచారాలు చూస్తుంటే ఏమంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎందుకురా యేసు ప్రభు నమ్మినారనిపిస్తూ ఉంటుంది. మా వైజాగ్లో ఒక సిస్టర్ గారు ఏమండి వింటున్నారా, ఇల్లు కట్టి మెడికల్ డాక్టర్ అమ్మగారు ఆవిడ, ఏమంటే ప్రతిష్టగా పిలిస్తే నేను పోయాను. వెళ్ళగానే ఆవిడ మరి మైండ్లో ఎంత ప్రిపేర్ అయిపోయిందో కానీ ఏమంటే ద్వారబంధాల దగ్గర ఏమో మామిడి తోరణాలు కట్టింది. వీడు ఖచ్చితంగా అడుగుతాడు, అసలు మన నోరు కుదురుండదు కదా, అడిగేయాలనిపిస్తుంది నాకు. ఏంటి సిస్టర్ ఇవన్నీ కట్టారన్నాను. అదేనన్నయ్య, ఇంతమంది జనం వస్తారు కాబట్టి ఆక్సిజన్ ఉండదని పచ్చాకులు కట్టిందట. మెడికల్ డాక్టర్ అమ్మ కదా, మెడికల్ టెర్మినాలజీలో చెప్తుంది. ఎక్కువ మంది జనం వస్తారట, ఆక్సిజన్ ఉండదట, మామిడి ఆకులు కట్టిందని. నేను అన్నాను, ఆకులు కడితే ఏమొస్తుంది సిస్టర్ ఆక్సిజను? ఈ ద్వారబంధానికి ఒక మామిడి చెట్టు, ఆ ద్వారబంధానికి ఒక మామిడి చెట్టు, ఇంటినన్నా మామిడి చెట్లు కట్టకపోయావా? ఆచారాలు అన్యాచారం. నువ్వేమో మెడికల్ ప్రొఫెషనల్ ఉంటేవి, ఎంతో విద్యను అభ్యసించావు, అసలు ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు అన్వేషించవా? ఎవడనో సంతోషపెట్టాలి. దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పేతురు పెంతెకోస్తు రోజున ప్రసంగించన్నాడు, మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకంగా వారిని వేరే రక్షణ పొందండి అన్నాడు. చదవండి కావాలంటే, అపోస్తలుల కార్యం 2:40 అంటాడు, మీరు వారి మధ్య నుంచి వేరే రక్షణ పొందండి. అపోస్తలుల కార్యాలు 2:40 చదువుతాను చూడండి. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ. వేరవ్వండి. ఆచారాల్లో, నమ్మికలలో, సాంప్రదాయాలలో లేఖనం ఏమిచ్చిందో అది పాటిద్దాం. దీనికి వెలుపల ఉన్నది అది మనకు వద్దు. దీనికి వెలుపల ఉన్నది మనకొద్దు. పౌలు కూడా చెప్పాడు, 2 కొరింథీ పత్రిక 6:18-20 అంటాడు, మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. ప్రత్యేకించబడిన జీవితం. అందరితో ఏలియా కలిసిపోయి ఉంటే ఇన్ని తెప్పలు లేవు. అక్క చెల్లి వింటున్నారా? ప్రత్యేకించబడ్డాడు. వారేమో బయలు ఆరాధికులయ్యారు, ఈయన యెహోవా ఆరాధికుడు అయ్యాడు. వారి విగ్రహం ముందు సాగిలపడుతున్నారు, ఇతను విగ్రహారాధన ద్వేషిస్తూ ఉన్నాడు. వారికేమో తినడానికి తిండి లేదు, ఈయన తినడానికి తిండి వస్తున్నది. వాళ్ళు త్రాగడానికి నీళ్లు లేదు, వీరికేమో తాగడానికి నీళ్లు ఉన్నాయి. వారు రాజుకు రాణిగా చెక్క భజన కొట్టుకుంటున్నారు, ఈయన జీవమగల దేవుని సేవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు? విశ్వాస జీవితం ఎత్తబడ్డానికి పనికొచ్చింది, అది సిద్ధపాటు. విధేయత జీవితం ఎత్తబడ్డానికి సరిపోయింది, ఇది సిద్ధపాటు. ఏమండి ఇప్పుడు చెప్పిన వాడు ప్రత్యేకించబడిన జీవితం ఎత్తబడ్డానికి సరిపోయింది, అది సిద్ధపాటు. మరి ఎత్తబడాలనుకునే మనం ఈ సిద్ధపాటులోకి రాకపోతే ఎట్లా? ఇంకెక్కువ చెప్పలేని టైం అవుతుంది. 4వ చెప్తాను. 4వది ఏంటనంటే వినండి, ఏమండి ధైర్యము గల జీవితం, లైఫ్ ఆఫ్ బోల్డ్నెస్. లైఫ్ ఆఫ్ బోల్డ్నెస్. చంపే రాజు ముందుకెళ్ళి మాట్లాడతాడు. అమ్మా వింటున్నారా? చంపే రాజుగారు ముందుకెళ్ళి మాట్లాడతాడు. ప్రజలందరూ ఒక పక్షంగా నిలబడిన ఒంటరివాడే మాట్లాడతాడు. ఏం మాట్లాడాడో చదువుతాను చూడండి. రాజుల 1వ గ్రంథం 18:21 చూడండి. ఏలియా జనులు అందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీ 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వానిని మీరు అనుసరించండి అని ప్రకటన చేయగా అని రాసి ఉంది. అందరూ ఒకటండి, తనొక్కడే ఒకటిగా నిలబడ్డాడు. ధైర్యంతో సవాలు విసురుతున్నాడే, ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య మీరు తడబడుతుంటారు అని ఎవడు సవాలు విసురుతున్నాడు.
ప్రజలందరూ ఒక తాటిలో ఉన్నారు, తను ఒక్కడే వేరుగా ఉన్నాడు, కానీ ధైర్యంగా సవాలు విసురుతున్నాడు. ఇంకొక మాట చెప్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం మళ్ళీ 18వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో చూడండి 41వ వచనం. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నువ్వు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయిన గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖం మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. 3 సంవత్సరాలుగా వర్షమైనను మంచైనను పడలేదు. రాజుగారి ముందు హేయ్ పారిపో వర్షం వస్తుందని చెప్పడానికి ఏమీ భయపడలేదండి ఏలియా. అతనిలో ఉన్నది ధైర్యం గల జీవితం. సామెతలు 28:1 మనకు బాగా తెలుసు. ఏంటి సామెతలు 28:1? నీతిమంతుడు సింహం వలె ఎట్లుంటాడట? ధైర్యంగా ఉంటాడు. దుష్టుడు ఎవడో తరమకుండానే పారిపోతాడు. మీరు ఈరోజు ధైర్యం గల జీవితమే అబ్బిందా? అమ్మా వింటున్నారా? ధైర్యం గల జీవితం అబ్బిందా? నేను ఇక్కడ కూడా 2 విషయాలు చెప్తాను. క్రైస్తవుడికి 2 రకాల ధైర్యాలు అవసరం. క్రైస్తవులు అంటే మనకే 2 రకాల ధైర్యాలు అవసరం. ఒకటి పరిశుద్ధ ధైర్యం. అంటే ఎవరైనా దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే పరిశుద్ధ ధైర్యం ఉంటే, నువ్వు చెప్పింది వాక్యానుసారం కాదు అని మనం ప్రియులారా చెప్పాలి. లేదనుకుంటే దాన్ని ఏదో కోణంలో వ్యతిరేకించాలి. ఇది పరిశుద్ధ ధైర్యం. క్రైస్తవుడికి ఉండవలసింది రెండో ధైర్యం, నైతిక ధైర్యం, మోరల్ బోల్డ్నెస్ అంటారు. నైతిక ధైర్యం అంటే ఎవరైనా వారు సరిగా జీవించడం లేదు, నీవు జీవించిన జీవితం సరికాదు అని చెప్పగలగాలి. మొదటిదేమో బోధ గురించి ధైర్యం, రెండోదేమో బ్రతుకు గూర్చిన ధైర్యం. బోధ గూర్చిన ధైర్యం పరిశుద్ధ ధైర్యం, బ్రతుకును గూర్చిన ధైర్యం వినండి, అది నైతిక ధైర్యం. ఈ 2 ధైర్యాలు ఉండాలి. ప్రియులారా, దేవుని కొరకు వాడబడిన, దేవుని కొరకు ప్రియులారా దేవుని మహిమ కొరకు జీవించిన ఎవరి జీవితం చూసినా వారు ధైర్యంగానే బతికారు. ఓసారి పౌలు అంటాడు, నేనంత ధైర్యంగా ఉన్నాను, స్వతహాగా ధైర్యవంతుని అనుకుంటున్నారా? ఉత్తుదే, నేనేమంత ధైర్యవంతుడిని కాదు. నాకు ఏదైనా ధైర్యం ఉందనంటే నా ప్రభువుని బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, ఫిలిప్పీలో మీ దగ్గర రాకమునుపు ఫిలిప్పీలో మేము సువార్తను ప్రకటించినప్పుడు ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు పొందాం. అయినను ప్రభువును బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటేమి. ఎవరిని బట్టి వచ్చిందంట ధైర్యం? ఆలకిస్తున్నారా తల్లి? ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతుంటాడు, నేను యెరూషలేముకు వెళ్ళబోతున్నాను, అయితే నేను ఏ పట్టణానికి వెళ్ళి నేను యెరూషలేముకు వెళ్తానని చెబుతున్నా, అక్కడ నాకు బంధకాలు కాచుకున్నాయని, అక్కడ నాకు శ్రమ కాచుకుని ఉందని అందరూ చెబుతున్నారు, అయినా నేను వెళుతున్నాను అంటాడు. ఏమిటి ధైర్యం? ఏమిటి ఇది? ప్రభువును బట్టి తెచ్చుకున్న ధైర్యం. అమ్మ వింటున్నారా? ఈ రోజున ఎవరమో స్వతహాగా అంత ధైర్యవంతులం కాదు, కానీ ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. రాజు ముందు మాట్లాడడానికి పిరిగితనం లేదు, ప్రజల ముందు మాట్లాడడానికి కూడా పిరిగితనం లేదు. కనుక అతను ధైర్యాన్ని కనపరిచిన ఒక సాహస వీరుడిలాగా మనకు కనబడతాడు ఏలియా. అది ఎత్తబడ్డానికి సరిపోయింది. అదే ఆయన సిద్ధపాటు. మరి ఈ రోజున ధైర్యం గల జీవితమే అలవర్చుకున్నామా? మన ధైర్యం మన వెనకాలన్న పైసలు కాదు, మన ధైర్యం మన వెనకాలన్న బంధుబలగం కాదు, మన ధైర్యం మన తెలిసినటువంటి లోకంలో అథారిటీస్ అంతకంటే కాదు. మన ధైర్యం మన ప్రభు అయి ఉండాలి. నేను ఒక అంకుల్తో కలిసి నార్త్ ఇండియా పరిచర్య చేస్తూ ఉంటాను. ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ పోతాను, ఉత్తరాంచల్కి పోతాను, అలాగనే బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ పోతాను, మధ్యప్రదేశ్ వెళుతుంటాను. ఆ ప్రాంతాలకు వెళుతుంటేను ఒకసారి ఆయన అనుభవం చెప్పాడు. ఆయన అనుభవం ఏంటో తెలుసా? వినండి. ఆయన యూపీ నుంచి, వారణాసి నుంచి ప్రయాణం చేసి హైదరాబాద్కు వస్తున్నాడట. ఎవరికో సువార్త చెబుతుంటే అతను అలాగా ఆ టాయిలెట్లో తీసుకుని వెళ్ళి చెదగొట్టేశారు. ఎంత భయంకరంగా తన్నారో బూట్లతో, ఎంత భయంకరంగా కొట్టారో, ముఖం మీద గుద్దారో. మొత్తాన్ని హైదరాబాద్లో దిగి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడంట. భార్య ఇట్లా తలుపు తీసింది, ఎవరు కావాలండి అని అడుగుతుంది.
అదేంటి నన్ను పోల్చుకోలేకపోయావన్నాడు. స్వరం గుర్తుపెట్టి, ఏంటండి మీరు ఇలాగ అయిపోయారు అంది. ముఖమంతా ఉబ్బిపోయింది, రక్తాలు కారాయి, ముఖమంతా ఉబ్బిపోయింది. చివరికి ఇంట్లోనే పిలిచి పరిచర్యలు చేస్తుంటే అస్సాం రమ్మని తమ్ముడు చెప్పాడు, సాయంత్రం టికెట్ తీసుకున్నాను, వెళ్ళిపోతాను అస్సాం అంటున్నాడు. ఈయన తనులు కాసావు, ఇంట్లో ఉండద్దు. అమ్మ అర్థమవుతుందా? ఏమిటి నీ ధైర్యం? నాకు తెలిసి అతన్ని 8 సార్లు జైల్లో పెట్టినారు, చాలాసార్లు దెబ్బలు కొట్టారు, అయినా పోతుంటాడు. ఈ రోజున దేవుని కొరకు ధైర్యం, అది ప్రభువుని బట్టి తెచ్చుకోవలసిన ధైర్యం, అది మనకు లోపిస్తే ఎత్తబడతామని ఏమైపోతామని భయం వేస్తుంది నాకు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఇన్నొచ్చాయి ఇప్పుడు మనకు 4 వచ్చాయి. 5వ చెప్తాను రండి. 5వ సంగతి ఏంటనంటే, ఏలియా దగ్గర కనబడేది 5వ జీవితం. ఇక దాన్ని వేరుగా చెప్పనక్కర్లేదు, అది యాకోబు కూడా దాన్ని ప్రస్తావించాడు. అదేంటో తెలుసా? ప్రార్థనా జీవితం, లైఫ్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా జీవితం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది ప్రియుల 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించెను, భూమి తన ఫలమిచ్చెను. ప్రార్థనా జీవితం. సారేపతి విధవరాలు బిడ్డ చచ్చిపోయాడు, ప్రార్థనే. కర్మేలు పర్వతం మీద అగ్ని దిగి రావాలి, ప్రార్థనే. 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదు, ప్రార్థనే. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వర్షం రావాలి, ప్రార్థనే. అతని జీవితం నిండా, వినండి ప్రియులారా, ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకున్న ఒక గొప్ప వ్యక్తి. అందుకని ఎత్తబడ్డానికి సరిపోయింది అతని సిద్ధపాటు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఈ మాట, ప్రార్థనా జీవితం అది ఊపిరిలాగా చేసుకున్నామా? శారీరకంగా మనం బతకడానికి ఊపిరి పీలుస్తాము, ఊపిరి వదులుతుంటాం కదా. అలాగనే ప్రార్థనా జీవితం మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఒక నిశ్వాసంలాగా పెట్టుకునే అలవాటు మనకు వచ్చిందా? మీరేమనుకోకపోతే చెప్తాను. మనం ఎప్పుడు బాగా ప్రార్థన చేయగలమంటే, మన వల్ల పరిష్కారం అవ్వని సమస్యల మీద పడాలి. మన వల్ల పరిష్కారం చేసుకోలేని సమస్యల మీద పడితే, ఏమండి, దేవా తండ్రి నాయన ప్రభు, దేవా తండ్రి నాయన ప్రభు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు నాయన. చిన్న సమస్యలు వచ్చాయనుకోండి, అవి మనం చేసుకోలేమా? అది మన వల్ల కాదా? లేకపోతే పక్కన ఎవరి మీద ఆధారపడమా? నీ వల్ల అయితే చేసేసుకుంటావు, పక్కవాడ వల్ల అయితే చేసేసుకుంటావు. అసలు ఎవరి వల్ల అవ్వకపోతే అప్పుడు జ్ఞాపకం వస్తాడు ఆయన. అది లోకస్తుల మనస్తత్వం. అది కానీ దేవుని పిల్లల మనస్తత్వం ఏంటో తెలుసా? నా జీవితంలో సంభవించిన ప్రతి దానికి, అమ్మ వింటున్నారా, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతాను. ఏం ప్రార్థన చేయమన్న దేవుడు మన ప్రార్థన చేయకమని మన అవసరాలు ఎరగడా ఆయన? అసలు కొండ మీద ప్రసంగం 2 సార్లు చెప్పినారు యేసు ప్రభువారు, మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ అవసరమని తెలియను, మీ పరలోకపు తండ్రి మీ అవసరాలను అనుగ్రహించు 2 సార్లు చెప్పి మళ్ళీ 7వ అధ్యాయం దగ్గరకు వచ్చా అంటాడు, అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి తీయబడును. మరి అన్నీ తెలుసు కదా పరలోకపు తండ్రి. అడగడం ఎందుకంటే అన్నీ తెలుసు, ఆయన అనుగ్రహిస్తాడు. కానీ ఎందుకు అడగమంటున్నానంటే, ఆయన మీద ఆధారపడి బ్రతకడం మీకు వస్తుంది. అక్క, చెల్లి, తమ్ముడన్న అర్థమవుతుందా? ఏలియా జీవితం నిండా ప్రార్థనే. దేవుని మీద ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం కదలాలంటే ప్రార్థన, ఒక పని చెయ్యాలంటే ప్రార్థన, ఒక మాట చెప్పాలంటే ప్రార్థన. ఈ రోజున ప్రియులారు, క్రైస్తవ జీవితంలో ఏమండి, ఒక ఆయన అన్నాడు, ఇలాంగ్వన్ అని ఒక దేవుని సేవకుడు మాకు ప్రేయర్ కాన్ఫరెన్స్కి వచ్చేవాడు వైజాగ్. ఆ పెద్ద ఆయన అన్నాడు, క్రైస్తవులు ఏ మాట అయితే పదే పలుకుతారో అది వాళ్ళ జీవితంలో ఉండదన్నాడు. ప్రార్థన 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 అంటారు, అది కనబడదట. పరిశుద్ధ అది కనబడడం లేదట. అంటే ఆయన ఏమంటే కలెక్టివ్గా ఏస్టీ జనరలైజేషన్, అందరినీ ఒక కాటి కట్టి మాట్లాడడం లేదు. కానీ ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రార్థన అనే మాట ఇన్నిసార్లు పలుకుతాము, కానీ అన్ని విషయాలలో ఏమండి ప్రార్థనను ఆ దేవుడు మనకిచ్చిన ఆయుధంగా చేసుకొని మన ప్రార్థనలో దేవుని సింహాసనమును చేరేలాగా, దేవుని సింహాసనానికి వచ్చి కుదిపేలాగా, దేవుడు చేయి చాపే కార్యాలు చేసేలాగా మన ప్రార్థనలు ఆయన వరకు చేరుతున్నాయి అని అంటారా? ఏమో. ఎత్తబడ్డానికి తగిన సిద్ధపాటు ప్రార్థనా జీవితమే.
ఎత్తబడ్డానికి సిద్ధపాటు మన ప్రార్థనా జీవితమే. అది సడన్గా జరుగుద్ది ఆయన రావడం, నువ్వు ఎత్తబడ్డాం. అది ఆశ్చర్యంగా జరుగుద్ది ఆయన రావడం, ఎత్తబడ్డాం. అందుచేత ఎప్పుడు కూడా ఏమంటే ప్రార్థనా జీవితం మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. అందుకనే పేతురు ఈ మాట అన్నాడు. చూపిస్తాను చూడండి, తర్వాత తలంపులోకి వెళ్ళిపోదాం, టైం లేదు కాబట్టి. 1 పేతురు 4 అధ్యాయంలో 1 పేతురు 4 అధ్యాయం 7వ వచనం చూడండి. తల్లి ఏముంది? అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ఏం చేయడానికి మెలకువగా ఉండండి. మత్తెక్కింది మనకు ప్రార్థన చేయడానికి మత్తు. నేను కొంతమందిని చూస్తుంటాను, వీళ్ళు ప్రార్థనలో ఉన్నట్టే ఉంటారు కానీ గురకొచ్చేస్తుంటారు, చిన్న ఎలుగుబెట్టి పిల్లలాగా. నేను వరల్డ్ విజన్లో పనిచేస్తున్నప్పుడు ఏమంటే మా దగ్గర అకౌంటెంట్ ఉండేవాడు. ఏమంటే చాలా మంచి అబ్బాయి, ఆత్మీయుడే. కానీ దరిద్రం ఏంటో తెలుసా అండి, అతను ప్రార్థన మోకరించగానే గురక మొదలెడతాడు. మళ్ళీ ప్రార్థన ముగించగానే ఎవరో పాట ఎత్తగానే మళ్ళీ లేచిపోయి కలిపేస్తూ ఉంటాడు. నేను ఒకసారి మొదన్ననే మాకు అన్న ఉంటాడు, అక్క ఈ పాస్టమ్మ గారు వాళ్ళ బంధు మధుసూదన్ గారు, అన్న మొదన్న ఈ రాజు ప్రార్థన నిద్రపోతున్నాడు, మన ప్రార్థన మొదలు పెట్టగానే ఏమండి ఇతను నిద్రలోకి వెళ్ళగానే చెప్తాను, అవతల గదిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుందాము, చాలాసేపు అయ్యాక వద్దాం, అప్పటి వరకు ఏం చేస్తాడో చూడండి అన్నాను. లేదు తమ్ముడా, అలా ఉండడే తమ్ముడు అన్నాడు. కావాలంటే చూడండి అన్నాను. సరే మేము ప్రార్థన మొదలుపెట్టి ఏమంటే ఒక 20 నిమిషాలు అయ్యింది. మనవాడి దగ్గర చిన్న కోత వినబడుతుంది, పిల్లి కోత. తెలిసిపోయింది నాకు మనం నిద్రపోయాడని. అన్న వెళ్ళిపోదాం రండి అని అవతల గదిలోకి వెళ్ళి సుమారు మేము 2-3 అవర్స్ ఏమంటే 2:30 గంటలు 3 గంటల ప్రేయర్ చేసుకుని మళ్ళీ గదిలోకి వచ్చాం. చూసారా అని ఎట్లున్నాడు మనోడు అంటే, అవును తమ్ముడు ఇదేంటి ఇలాగ మోసం చేస్తున్నాడు మనల్ని అని మళ్ళీ అందరం మోకరిద్దాం రండి అని పాట ఎత్తండి అన్నాను. పాట ఎత్తండి అనగానే ఏమంటే పాట మేము పాడుతుంటే తండ్రి నాయన ప్రభా అంటున్నాడు. మళ్ళీ ఇది ఎంతసేపు ప్రార్థనలు ఉన్నట్టు. ఎంత నంగనాశలో ఈ దొంగ క్రైస్తవులు. ప్రార్థనలో మత్తు వదలండి. ఒకవేళ ప్రార్థనలో మత్తు వస్తే నిలబడి ప్రార్థన చెయ్యి, మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవడానికి ఆలోచిస్తూ ప్రార్థన చెయ్యి. కానీ ఈ రోజున మనసుకేమో ఆలోచన రాదు, పెదాలకేమో మాటలు రావు, ఏమండి దేహంలో మత్తెక్కుతుంది. కానీ అందరితో ప్రార్థన చేయాలి కాబట్టి ఏమంటే మాటలు నేర్చుకున్నారుగా, మాటలు నేర్చుకున్న ప్రార్థనలు ప్రభా నాయన తండ్రి దేవా, ప్రభా నాయన తండ్రి దేవ, ప్రభా నాయన తండ్రి దేవ, అయ్యయ్యా బాబాబు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరిని మోసగించడానికండి ఇవన్నీ? వింటున్నారా లేదా? ఒళ్ళు మండుతుంది నా మీద వీళ్ళకి, అర్థమైపోతుంది మీ ముఖాలు చూస్తుంటే. నొచ్చుకోకండి. కానీ ఆయన రాకడలో ఎత్తబడ్డానికి అత్యవసరమైనది ప్రార్థనా జీవితం. ఇందులో మెలకువ అవసరం. అడగండి, ప్రభా నాకు చాలా మత్తెక్కింది, ప్రార్థనా జీవితంలో మత్తులో బతుకుతున్నాను ప్రభా, ప్లీజ్ నాకు ప్రార్థనా జీవితం నాకు ప్రసాదించవా. ఎన్నొచ్చాయి తల్లి? 5 వచ్చినాయి కదా, 6 చెప్తాను రండి. 6వది ఏంటనంటే అదే రాజుల మొదటి గ్రంథం నేను చదువుతున్నాను చూడండి. 18వ అధ్యాయం 37వ వచనం. 18వ అధ్యాయం 37వ వచనం ఇలా ఉంది చూడండి. కర్మేలు పర్వతం మీద ఆయన చేసిన ప్రార్థనలోని మాట, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువని ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన ఆలకించు. నా ప్రార్థన నువ్వు ఎందుకు జవాబు ఇవ్వాలంటే, నీవు వినండి నీవే నిజమైన దేవుడివై ఉన్నావని తెలుసుకోవాలి, వారి హృదయాలు తిప్పే దేవుడివని నువ్వు తెలుసుకోవాలి. వీళ్ళు అంటే ఏమంటే ఏలియా మనసేంటో తెలుసా? ఈ ఇశ్రాయేలు దేశంలో ఏలియానైనా నీ సేవకుడినైనా నేనున్నానని ఎవరికీ తెలియనక్కర్లా. నేను ప్రార్థన చేస్తున్నా, అగ్నిని పంపించు, నీవు నిజమైన దేవుడవని, నీ హృదయాలు మార్చే దేవుడవని ఈ ప్రజలందరికీ తెలియాలి. దీన్ని ఏమంటామనంటే నిస్వార్థ జీవితం, లైఫ్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, స్వార్థము లేని జీవితం. నాకు బైబిల్లో కొంతమంది భలే కనబడతారండి, వాళ్ళ దగ్గర సెల్ఫిష్నెస్ ఉండదు. మీరు కావాలంటే మీరు గమనించండి, సంసోను మీద క్షమించండి ఇలా గొల్యాతు మీద ఒక దావీదు వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలీలలో దావీదు ఉన్నాడని అందరూ తెలుసుకునేలా చేయని ప్రార్థన చేయలేదు ఆయన. అలా అనుకుని వెళ్ళలేదు గొల్యాతు మీదకు. ఇశ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడని అనేకులు తెలియాలని నీ మీదకు వస్తున్నానయ్యా, దావీదు ఉన్నాడని ఎవరికీ తెలియనక్కర్లా. స్వార్థం లేదండి దేవుని కొరకు బ్రతికే వాళ్లకు. ఈరోజు మనకున్న మాయిదారు రోగం ఏంటో కానీ
మనం ఉన్నామని అందరికీ తెలియాలి, మనం గుర్తించబడాలి, మనం పొగడబడాలి. మళ్ళీ మన స్లోగన్ ఏంటి? యోహాను సువార్త 3:30. ఏంటి ఆ స్లోగన్? ఆయన హెచ్చవలసి ఉన్నది, చెప్పండి, నిజమేనా ఇది? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ మాట నిజంగా క్రియాశీలకంగానే ఉందా, ఆచరణాత్మకంగానే మన బ్రతుకులో ఉందంటారా? ఇది మనం ఆలోచించవలసిన ఒక కీలకమైన మాట. కనుక ఏలీ అంటున్నాడు, నువ్వు నిజమైన దేవుడు అని అందరూ తెలుసుకోవాలయ్యా, వాళ్ళ హృదయాలు తిప్పగలవాడు నువ్వని వీళ్ళందరూ తెలుసుకోవాలి. నేనున్నానని ఎవరికీ తెలియనక్కర్లా. గొల్యాతు, ఇశ్రాయేలీలో యెహోవా ఉన్నాడని తెలియాలందరికీ. అందుకే నేను నీ మీదకు వస్తున్నాను, నీ మీదకు నేను వస్తున్నాను. ఈ రాత్రి వేళ ఒక మాట అడుగుతాను, మీరంటే దేవుని అలా హెచ్చిస్తూ ఎవరి నిస్వార్థమైన మనసుతో దేవుని కొరకు బ్రతికే జీవితమే ఆయన రాకడ కొరకు నీ దగ్గరున్న సిద్ధపాటు. స్వార్థంతో భక్తి చేస్తే నువ్వు రాకడ కొరకు సిద్ధపడడం లేదు. ఎవడు స్వార్థమని గుండెని ఏలుబడి చేస్తుంటే నువ్వు ఆయన రాకడ కొరకు సిద్ధపడడం లేదు. నీ స్వార్థాలుగా చావాలి, అది కదా బైబిల్ కోరుతుంది. పౌలు అలా చచ్చాడు, స్వార్థానికి చచ్చన్నాడు. గలతీ పత్రిక 2:20 అంటాడు, జీవించువాడను నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, చెప్పండి, క్రీస్తే నా యందు నేను అనే దానికి నేను సిలువేసుకున్నాను, నేను అనే దానికి నేను సిలువేసుకున్నాను. ఇక స్వార్థం నా దగ్గర లేదు. ఒక్క మాట మీతో చెప్పన, అన్ని పాపాలకు వేరేంటో తెలుసా మీకు? అన్ని పాపాలకు వేరు రూట్ ఏంటంటే స్వార్థమే, అంతే. అక్కడ చావాలి మనం. చస్తే వేరు బాగుపడితే పైన ఫలం కూడా బాగుపడుద్ది. మన ఫలం బాగు చేద్దామని ప్రయత్నం చేస్తున్నామే కానీ వేరు దగ్గరేమీ బాగు చేయట్లా. వేరు దగ్గర మనం బాగుపడ్డంలా మన స్వయాలకి మనం చావకపోతే ఎవరి క్రియాశీలక క్రైస్తవ్యం బయటకు అంత బాగా కనబడదు. ఏలియా ఎత్తబడ్డానికి ఆయన సిద్ధపాటులో ఉన్న అనుభవం ఇది. చివరి విషయం చెప్పి ముగిస్తాను, నా టైం అయిపోయింది. చివరి విషయం ఏంటనంటే 19వ అధ్యాయం చదవండి ఒకసారి. 6-8 వచనాలు ఇలా ఉన్నాయి. చదువుతున్న 5 వచనం నుంచి చదువుతాను. 6 చదివినా సరిపోతుందేమో, 5 నుంచి చదువుతా. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయవని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబొడ్డియు కనబడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము 40 దివారాత్రాలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు చేరెను. విన్నారు ఇక్కడ మీరంతా? ఇదేమిటో అంటే వినండి, దేవుని చేత బలపరచబడిన జీవితం, లైఫ్ ఆఫ్ స్ట్రెంగ్థనింగ్ బై గాడ్. దేవుని చేత బలపరచబడిన జీవితం, అది సిద్ధపాటు. ఈ బైబిల్ దేవుడు మనల్ని బలపరిచేవాడు. అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16:9 ఇలా రాసి ఉంటుంది, తన ఎడల ఎవడి భయభక్తులు కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఏం చేస్తున్నదంట? లోకమంతా సంచారం చేస్తుంది. ఆయన బలపరిచే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. వినండి, కొన్ని వాక్యాలు వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అసలు వాక్యం కోరుకునే స్థాయిలో నేను ఎప్పుడు బతకగలను? ఈ వాక్యంలో బోధకులు చెప్తున్నారు కానీ ఈ బ్రతుకు నాకు ఎప్పుడు వస్తుంది అనిపిస్తుంది. కానీ ఒక విషయం చెప్పనా, ఇన్ని మాటలు మాట్లాడి నీ మీద నేరారోపణ చేసి నీ మీద దోషారోపణ చేసి నిన్ను ఏడిపించేవాడు కాదు బైబిల్ దేవుడు. ఆయన ఎవరో తెలుసా? నలిగిన రెల్లును విరవని దేవుడు, మకమకలాడుతున్న అవిసనార బుత్తెను ఆర్పడు. ఇప్పటికే నీ జీవితం చాలా నలిగిపోయింది. చదువుతాను చూడండి, మత్తయి, ఇది చివరి వచనం, ఇంకెక్కువ చెప్పను, అయిపోయింది. మత్తయి సువార్త 12:20 చూడండి. వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు, విజయమందుటకును, చూసారా, న్యాయ విధిని ప్రబలము చేయ వరకు. చూడండి తర్వాత మాట, ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. నలిగిన రెల్లును విరవని దేవుడు. నీ జీవితం ఇప్పటికే ఒక రెల్లు నలిగిపోయినట్టుగా అయిపోయింది.
ఈ రెల్లు నలిగిపోయింది కదా అని విరిపాడట ఆయన. ఈ నలిగిన రెల్లును దేవుడికి కొంచెం దగ్గరకు లాగి దానికి ఏదో కట్టి దాన్ని స్థిరపరిచి బలపరిచేవాడే కానీ విరిచేసేటువంటి వాడు కాదు. ఈ అవిసనార బొత్తే మకమకలాడుతుంది, గాలి వలన మకమకలాడుతుందేమో, చెయ్యి అడ్డం పెడతాడు. ఒకవేళ ఒత్తి మీద ఏదైనా వచ్చిందా దాన్ని కొంచెం చమురుతాడు, లేక దీపం బుడ్డి లోపల చమురే లేదా చమురన్నా పోస్తాడు. ఎందుకో తెలుసా? ఈయన పేరు బలపరచు దేవుడు. అర్థమవుతుందండి? ఆయన బలపరచువాడు. నలిగిన రెల్లును విరవని దేవుడు, మకమకలాడుతున్న అవిసనార బొత్తె నార్పడు, మెట్టుగా నేను బలపరుస్తాడు. దేవుడు అలా బలపరుస్తాడని ఎరిగిన కోర కుమారులు అన్నారు. 43వ కీర్తన 5వ వచనం అంటాడు, నా ప్రాణమా నీవేళ నాలో తొందరపడుచున్నావు, యెహోవా యందు నమ్మిక ఉంచము, అమ్మ ఆయన నేను బలపరుస్తాడు. నేర్చుకుందాం ఈ అనుభవం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ని స్తుతించెదను, ఆయనను బలపరుస్తాడు. నిజంగా ఏలియాకు భలే నిరుత్సాహం వచ్చింది. బదరి వృక్షం కింద ఉండి నిరుత్సాహంతో అంత గట్టిగా వాక్యం చెప్పాను, ఎవడు మారాడు? కర్మేలు పర్వతం మీద అగ్నిని దించాను, ఎవడు మారాడు? చాలే ప్రభా, ఇంత మట్టుకు నేను ఇక చచ్చిపోతే మంచిదని నిరుత్సాహంతో ఆ బదరి వృక్షం కింద ఉండి నిద్రపోతుంటే దేవదూతతో దేవుడు లేపి, అప్ప ఉంది తల దగ్గర, తిను, నీళ్ళబొడ్డుంది, నువ్వు నీళ్లు తాగు అంటే తిన్నాడు, తాగాడు, మళ్ళీ నిద్రపోతున్నాడు. మంట అయిపోయి తిన్నాడు, తాగాడు, మళ్ళీ నిద్రపోతున్నాడు. మళ్ళీ దేవుడు దేవదూతను పంపి లేపమని చెప్తే లేపి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు భోంచేసే ప్రయాణం మొదలుపెట్టంటే రెండోసారి తిన్న భోజనం 40 రోజులు ప్రయాణం చేయడానికి ఏమొచ్చిందో బలం నాకు తెలియట్లా, అది ఊహకే అందడం లేదు. రెండోసారి భోజనం చేసి హోరేబు పర్వతానికి చేరే వరకు 40 దివారాత్రాలు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు దైవజనుడు. దేవుడు బలపరిస్తే అలా ఉంటుంది. మన శక్తికి మించిన ప్రయాణం మన ముందుంది. మన శక్తి సామర్థ్యం, మన జ్ఞానానికి మించిన దేవుని పనులు మన ముందున్నాయి. ఇవన్నీ చెయ్యాలి. ఆయన రాకడలో మనం ఎత్తబడాలంటే దేవుని చేత బలపరచబడే జీవితాన్ని అలవర్చుకోవాలి. అయిపోయింది నా ప్రసంగం. ఒకసారి అన్ని లిస్టు చెప్తాను, ఎవరైనా రాసుకోకపోతే ఒకసారి చూసుకోండి. మొదటిది విశ్వాస జీవితం, రెండవది విధేయత జీవితం, మూడవది ప్రత్యేకించబడిన జీవితం, నాలుగవది ధైర్యం గల జీవితం, ఐదవది ప్రార్థనా జీవితం, ఆరవది నిస్వార్థ జీవితం, ఏడవది బలపరచబడిన జీవితం. ఇవి ఏలియా ఆరోహణం అవ్వడానికి తన సిద్ధపాటులో కనబడిన అద్భుతమైన విషయాలు. కనుక ప్రభు వస్తాడు, మనం ఎత్తబడతాం. పాడుకుంటాం కదా, ప్రియా యేసు రాజును నే చూచి నా చాలు, మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు. ఆహా బోరెప్పుడు వినబడుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీట తుడుచునెప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం. ఆయన వస్తాడని మన హృదయాలు ఆశతో వేచి ఉన్నాయి. కనుక ఆయన వస్తాడు, ఇది సత్యం. మనం ఎత్తబడాలి. అకస్మాత్తుగా జరుగుద్ది, ఇది భలే ఆశ్చర్యంగా జరుగుద్ది. నువ్వు తాత్కాలికం నుంచి శాశ్వతములోకి వెళతావు, భూమి మీద నుంచి పరలోకానికి వెళతావు, దేవునికి వేరుగున్న నీవు దేవునికి చేరువైపోతావు. అటువంటి గొప్ప ప్రయాణం మన ముందు ఉంది. కనుక రాకడ కొరకు విశ్వాసగా నువ్వు సిద్ధపడకపోతే, నవ్వుకుని చెప్పుకున్నామే మొదట్లో కథ ఏంటండి, మూర్ఖుడు కంటే అతి మూర్ఖుడు రాజు అయినట్టు ఈరోజు క్రైస్తవ సంఘాలలో మనం మూర్ఖులుగానే మిగిలిపోతాం, సరైన సిద్ధపాటు లేకపోతే. కనుక ప్రభువా, నువ్వు చెప్పావు, నేను తండ్రి దగ్గర వెళుతున్నాను, నేను మళ్ళీ వస్తాను. నేను వెళ్ళింది ఎందుకో తెలుసా? మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఆ స్థలం సిద్ధపరిచిన తర్వాత ఎల్లప్పుడూ మీరు నాతో ఉండినట్లుగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతానన్నావు. నేనే సరిగా సిద్ధపడడం లేదు ప్రభు. కనుక ఒక్కసారి ఊహించండి, ఈవేళ రాత్రే ప్రభు వస్తాడు అనుకుందాం. కాలాలు సమయాలు తెలుసుకునే పని మనకు లేదు, కానీ వస్తాడు అని అన్నట్టుగా బతికితే ఈ 7 విషయాల కొరకు ఎంత ఏడవాలి ఇక్కడ కూర్చొని మనం.
ఈ 7 సంగతులు అలవర్చుకోవడానికి ప్రభు పాదాలు ఎంత గట్టిగా పట్టుకోవాలి ఈ రాత్రి ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించే మనసుంటే మీరు కుర్చీలు దిగ మోకరించండి. ప్రభా, నా విశ్వాస జీవితం అంత యోగ్యంగా లేదు, నా ప్రత్యేకించబడిన జీవితం అంత బాగలేదు, నా విధేయత జీవితము అంత బాగలేదు, నా ధైర్యం గల జీవితము అంత బాగలేదు, నా ప్రార్థనా జీవితం అంతా బాగలేదు, నా నిస్వార్థ జీవితం అసలు లేనే లేదు. నాయన, నీ చేత నేను బలపరచబడే జీవితం అలవర్చుకోలేకపోతున్నాను. కానీ నీవు నలిగిన రెల్లును విరవని దేవుడు కదా, మకమకలాడుతున్న అవిసనారబొత్తిన ఆర్పే దేవుడు కాదు కదా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీ రాకడలో నేను నా కుటుంబం ఎత్తబడాలి నాయన. నోరు తెరవండి, చిన్న స్వరాలతో ప్రార్థన చేసుకోండి. మీ స్వరం మీ చెవికి వినబడేలా ప్రార్థన చేసుకోండి. ఏకాగ్రత వస్తుంది, అప్పుడు మత్తుపోద్ది. మీ స్వరం మీ చెవికి వినబడనివ్వండి. ఒప్పుకుందాం, ఎక్కడెక్కడ బాగులేమో మనకు తెలుసు. ప్రభు యొక్క కృపను కోరుదాం, ప్రార్థన చేసుకుందాం. దైవజనుడు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి పంపుతాడు. రేపు చివరి రోజు, ఒక్క రోజే మనకి మిగిలింది. దాని కొరకు మనం సిద్ధపరచుకుందాం. ఈలోగా ప్రభు రాకడైతే ఎత్తబడ్డానికి కూడా మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు ప్రసాదించినట్లుగా ఆయన పాదాలు ప్రార్థన చేయండి. అమ్మ, ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి.